గైస్ టుడేస్ టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ గిట్. సో గిట్ అనేది వర్షన్ కంట్రోలర్ ఎందుకు యూస్ చేస్తాము, సో గిట్ ఎగ్జాక్ట్గా ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. సో బిఫోర్ గోయింగ్ టు డెఫినేషన్ విల్ సీ దట్ గిట్ చాలా సింపుల్గా చూద్దాము. సో దానికి ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే డెమో స్టార్ట్ చేసే కన్నా ముందు ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ విజువల్ స్టూడియో ప్రాజెక్ట్లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్. సో మోడల్ వ్యూ కంట్రోలర్ ప్రాజెక్ట్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ సో ఈ వెబ్ అప్లికేషన్ మీకు వచ్చిన నేమ్ ఇవ్వండి, మీకు నచ్చిన పేరు. సో నేను ప్రస్తుతానికి ఇది గిట్ ట్యుటోరియల్ అని ఇస్తున్నాను. ఓకే, సో లొకేషన్ కూడా మీకు నచ్చిన చోట మీరు సేవ్ చేసుకొని, నేను డిఫాల్టే వదిలేసాను సో డెమో పర్పస్కి. సో గిట్ ట్యుటోరియల్ క్రియేట్, క్లిక్ ఆన్ క్రియేట్. సో ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయింది. సో మోడల్ వ్యూ కంట్రోలర్, సో ఎంబీసీ ప్రాజెక్ట్ కాబట్టి సో కంట్రోలర్స్ మోడల్స్ వ్యూస్ ఉన్నాయి. ఓకే, సో డిఫాల్ట్‌గా హోమ్ కంట్రోలర్ ఒక్కటే ఉంటుంది మన ప్రాజెక్ట్. ఇప్పుడు ఫ్రెష్ ప్రాజెక్ట్ కాబట్టి సో ఒకసారి నేను రన్ చేస్తాను అవుట్‌పుట్. సో ప్రాజెక్ట్ అయితే రన్ అయింది. సో ఫైనల్‌గా హోమ్ పేజ్ వెల్కమ్ ఉంది. సో ఇది ప్రైవసీ పేజ్‌లో జస్ట్ ప్రైవసీ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఏందంటే ఇది డిఫాల్ట్ మనం అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్ పేజెస్ వచ్చినాయి కదా! సో ఇప్పుడు ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ ప్రాజెక్ట్ ఉంది. సో గిట్ అనేది ఎట్లా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో గిట్ అంటే ఏందంటే ఈ ప్రాజెక్ట్ అయితే మనం క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్, ఓకే, ఈ అప్లికేషన్‌ని మనం ఈ కోడ్, ఈ కంట్రోలర్స్, ఈ వ్యూస్ కానీ, హోమ్ కంట్రోలర్‌లో ఇండెక్స్ పేజ్ కానీ, ప్రైవసీ పేజ్ కానీ, సో ఈ ప్రాజెక్ట్ అంతా మనము ఇంక ఈ ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేయాలి. ఈ ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేయాలంటే మనం ఒక్కరమే బిల్డ్ చేయం కదా! సో టీమ్ అంతా వర్క్ చేస్తది. బిగ్ ప్రాజెక్ట్ ఒకరే చేయలేరు కాబట్టి, సో ఈ ప్రాజెక్ట్‌ని మనం ఏం చేయాలి? ప్రాజెక్ట్‌ని ఎక్కడో ఒక చోట హోస్ట్ చేయాలి. ఒక చోట రిపాజిటరీ క్రియేట్ చేసి, ఆ రిపాజిటరీని మనం అందరి వేరే టీమ్ మెంబర్స్ కూడా వాళ్ళు కూడా క్లోన్ చేసుకునేలా దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆహ్, వాళ్ళు వర్క్ చేయాలి కదా! సో దానికోసం గిట్ ఎట్లా యూజ్ చేస్తామనేది మనం చూద్దాం. సో ఈ ప్రాజెక్ట్‌ని ఎట్లా షేర్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసినాము. సో ఈ కోడ్‌ని, ఈ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్‌ని అందరికీ షేర్ చేయాలంటే ఏం చేస్తామంటే, చూడండి ఇక్కడ. సో వి కీప్ అవర్ ప్రాజెక్ట్ ఇన్ ఏ గిట్ రిపాజిటరీ. ఒక గిట్ రిపాజిటరీలో మన ఈ ప్రాజెక్ట్, ఈ ఫైల్స్ అన్నీ మనం ఒక గిట్ రిపాజిటరీలో పెడతామనమాట. సో దెన్ ఆ గిట్ రిపాజిటరీని ఎక్కడ హోస్ట్ చేస్తాము? సో ప్లాట్‌ఫార్మ్స్ లైక్ గిటబ్ గానీ, అజూర్ డెవాప్స్ కానీ మనము యూజ్ చేస్తాము. ఓకే, ఈ వీడియోలో మనము గిటబ్ అయితే యూజ్ చేస్తాం మనం ఈ ట్యుటోరియల్‌లో. సో గిటబ్‌లో ఫస్ట్ గిట్ రిపాజిటరీ క్రియేట్ చేసి మన ఫైల్స్ అంతా అక్కడ పుష్ చేస్తే, అక్కడి నుంచి ఫ్రమ్ దేర్ ఆ గిట్ హబ్ నుంచి ఎవ్రీ టీమ్ మెంబర్ కెన్ క్లోన్ ద రిపాజిటరీ టు దేర్ లోకల్ మిషన్ అండ్ వర్క్ ఇన్ పారలెల్. సో అక్కడి నుంచి మనం వన్స్ మనం గిటబ్‌లోకి మన ప్రాజెక్ట్‌ని మూవ్ చేసిన తర్వాత, అక్కడి నుంచి ప్రతి ఒక్క టీమ్ మెంబర్‌ని ఆ రిపాజిటరీని ఆన్‌లైన్‌లో క్లోన్ చేసుకొని, వాళ్ళ లోకల్ మిషన్‌లోకి తెచ్చుకొని, వాళ్ళు గూడా ప్యారలెల్‌గా వర్క్ చేస్తారనమాట. సో అది ఈచ్ డెవలపర్ చేంజెస్. సో వన్స్ వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఒక 5, 6 పర్సన్స్ డౌన్‌లోడ్ చేసుకున్నారనుకుందాం. సో ఆ 5, 6 పర్సన్స్ డిఫరెంట్ బ్రాంచెస్ వాళ్ళు డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక మాడ్యూల్ వర్క్ చేస్తున్నారనుకోండి సేమ్ ప్రాజెక్ట్‌లో. వాళ్ళ చేంజెస్‌ని, వాళ్ళ కమిట్స్ వాళ్ళు ఈరోజు ఒకరోజు చేంజెస్ చేస్తారు. అవి కమిట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకో టాస్క్‌కి ఇంకో కమిట్ చేస్తారు. సో ఆ చేంజెస్ ప్రతిదీ మనకి ఎవరు ఏ చేంజ్ చేశారు, సో అట్లాంటివన్నీ వాళ్ళ ఆ కమిట్స్ అన్నీ మనము ఆహ్ చెక్ చేసుకోవాలన్నా, మనం ట్రాక్ చేసుకోవాలన్నా గానీ, మనము ఈ గిట్ యూజ్ చేస్తాం. సో దట్స్ వాట్ హియర్. ఈచ్ డెవలపర్స్ చేంజెస్ ఆర్ ట్రాక్డ్ త్రూ కమిట్స్. సో వి కెన్ ఆల్వేస్ సీ హూ మేడ్ దట్ వాట్ చేంజ్ అండ్ వెన్. ఎప్పుడు ఏ డెవలపర్ ఎవరు ఏ చేంజ్ చేశారు. సో అవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ ట్రాక్ చేయొచ్చు. ఇఫ్ ద లేటెస్ట్ డిప్లాయిడ్ వర్షన్ హ్యాస్ సపోజ్ ఎవ్రీ వీక్ మనము ఒక కొత్త వర్షన్‌ని డిప్లాయ్ చేద్దాం అనుకుందాం. సో ఈ వీక్ మనం డిప్లాయ్ చేసిన కోడ్‌లో ఏమైనా సమ్ ఇష్యూస్ ఉన్నాయనుకుందాం. ఆ సమ్ ఇష్యూస్ ఉంటే మీరేం జేస్తారప్పుడు? ప్రీవియస్ వర్షన్స్‌కి మీరు రివర్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. సో, అప్పుడు ఎట్లా రివర్ట్ అయితారు? సో, మనకి ఆ ట్రాకింగ్ ప్రీవియస్ వర్షన్‌కి మనం ప్రీవియస్ వర్షన్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ప్రీవియస్ కమిట్ మళ్ళీ మనము గో బ్యాక్ అవ్వచ్చు. ఆ ప్రీవియస్ చేంజెస్ ఎప్పుడైతే ఆ ప్రీవియస్ చేంజెస్‌లకి ఈ కొత్త చేంజెస్‌ని డిలీట్ చేసి ప్రీవియస్ కమిట్ లాస్ట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్‌కి మనము మళ్ళీ రివర్ట్ అవ్వచ్చనమాట. సో, ఆ గిట్ ఏం చేస్తదంటే ఇక్కడ
ఆ స్టేట్స్ అన్నీ ప్రతి స్టేట్, ప్రతి వర్షన్ డీటెయిల్స్ ఒక స్నాప్‌షాట్ ఉంటది. అప్పుడు ఏవైతే చేంజెస్ ఉన్నాయో, ఆ చేంజెస్‌తో ఒక స్నాప్‌షాట్ ఉంటది. సో, ఆ వర్షన్‌ని మనము మళ్ళీ ఎనేబుల్ చేసుకోవచ్చనమాట. సో, దట్స్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ గిట్ అనమాట. సో, సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే చూడండి, ఇట్స్ ఈజీలీ గో బ్యాక్ టు ద ఏదైనా లేటెస్ట్ వర్షన్‌లో ఇష్యూస్ ఉంటే మనము ఈజీగా ప్రీవియస్ వర్షన్‌కి పోవచ్చు. సేమ్ టైమ్ Git helps teams work together on the same project, track every change, and safely manages versions of the code. సో మనం ఏంటంటే అందరూ గ్రూప్‌గా వర్క్ చేయొచ్చు సేమ్ ప్రాజెక్ట్‌లో. ప్రతి డెవలపర్ చేంజ్‌ని ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ వెర్షన్స్ కూడా మనం ఏదైనా ప్రీవియస్ వెర్షన్‌కెళ్ళాలన్నా ఈజీగా ఎళ్ళొచ్చనమాట. సో అది. సో సింపుల్‌గా గిట్ డెఫినిషన్ ఏందంటే, గిట్ ఈస్ ఎ డిస్ట్రిబ్యూషనల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ దట్ హెల్ప్స్ డెవలపర్ ట్రాక్ చేంజెస్ ఇన్ కోడ్స్ యాజ్ జస్ట్ వి డిస్కస్ రైట్. సో ఇది ఒక వర్షన్ కంట్రోలర్ సిస్టమ్. ప్రతి డెవలపర్ చేంజ్‌ని ఒక వర్షన్ లాగా, ఒక ట్రాక్ లాగా, ఒక కమిట్ లాగా మనం అన్ని చేంజెస్‌ని ట్రాక్ చేయొచ్చు. సో పర్పస్ ఏందంటే ఇట్ అలౌస్ మల్టిపుల్ టు డెవలపర్స్ టు వర్క్ ఆన్ ద సేమ్ ప్రాజెక్ట్. మల్టిపుల్ డెవలపర్స్ సేమ్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేయొచ్చు. ట్రాక్ హిస్టరీ అండ్ రివర్ట్ ప్రీవియస్ చేంజెస్ కూడా రివర్ట్ అవ్వచ్చు. ఆర్ మెర్జ్ చేంజెస్ ఈజీలీ. ఒకరి చేంజెస్‌ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ బ్రాంచ్ ఉంటది. సో మెయిన్ ప్రాజెక్ట్ అయితే ఒకటే కదా! సో అందరి చేంజెస్‌ని మెర్జ్ చేయాలంటే వాళ్ళ బ్రాంచెస్ నుంచి వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని, మెయిన్ బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని, మళ్ళీ ఆ బ్రాంచ్‌లోకి ఎట్లా మెర్జ్ చేస్తాము, అట్లా మెర్జ్ చేయడానికి కూడా ఈజీ ఉంటదనమాట ఇట్లా గిట్ యూస్ చేసి. సో వై వి యూస్ గిట్? సో ట్రాక్ ఎవరీ చేంజెస్ యాజ్ డిస్కస్డ్, వర్షన్ హిస్టరీ మెయింటైన్ చేయొచ్చు. అలోస్ ఆఫ్‌లైన్ వర్క్. సో ఎవరు వాళ్ళు వాళ్ళ లోకల్ రిపాజిటరీలకి క్లోన్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో కూడా వర్క్ చేసుకోవచ్చు. సపోర్ట్ బ్రాంచింగ్ అండ్ మెర్జింగ్ ఫర్ సేఫ్ ఎక్స్పెరిమెంటేషన్. ఏదన్నా టెస్టింగ్ పర్పస్‌కి మెయిన్ బ్రాంచెస్ పైన వర్క్ చేయకుండా సబ్ బ్రాంచెస్ క్రియేట్ చేసుకొని దానిపైన మనం ఎట్లా కావాలంటే అట్లా టెస్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. అంటే టెస్టింగ్ ఎట్లా కావాలంటే అట్లా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చనమాట. ఫెసిలిటేట్ టీమ్ కొలాబరేషన్ విత్ పుల్ రిక్వెస్ట్ అనమాట. సో పుల్ రిక్వెస్ట్ యూజ్ చేసి టీమ్‌తో వర్క్ చేయడానికి, ఏదైనా కోడ్ రివ్యూ చేయించడానికి, అట్లాంటి దానిలకు కూడా మనం టీమ్ కొలాబరేషన్ విత్ పుల్ రిక్వెస్ట్ యూజ్ చేయొచ్చు. ఓకే. ప్రొవైడ్స్ సేఫ్ రోల్ బ్యాక్ అండ్ కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్. ఏదైనా కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఈజీగా ప్రీవియస్ వెర్షన్‌కి మనము ఎళ్ళొచ్చనమాట. సో అది. సో అది గిట్ అంటే. సో గిట్ అనేది మనము మన డేటానంతా మల్టిపుల్ డెవలపర్స్ వర్క్ చేయడానికి, ప్రతి ట్రాక్‌ని చేంజ్ చేసుకోవడానికి మనము యూజ్ చేస్తాము. సో దాంతో పాటు ఏందంటే ఇక్కడ చూడండి. హౌ టు క్లోన్ ఫ్రమ్ ఏ రిపాజిటరీ. సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. వన్ బై వన్ ఇవి చూద్దాము. సో ఈ టాపిక్స్ కవర్ చేస్తే మీరు ఈ రోజు నుంచి గిట్ పైన ఈజీగా వర్క్ చేయొచ్చు. సో హౌ టు క్లోన్ రిపాజిటరీ, హౌ టు పుష్ కోడ్, హౌ టు పుల్ ద లేటెస్ట్ కోడ్ ఫ్రమ్ ద రిపాజిటరీ, బ్రాంచ్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ బ్రాంచ్‌ని క్రియేట్ చేసిన బ్రాంచ్‌ని మెయిన్ బ్రాంచ్‌లకి ఎట్లా మెర్జ్ చేయాలి, హౌ టు క్రియేట్ ఏ పుల్ రిక్వెస్ట్. సో మెర్జ్ కాన్‌ఫ్లిక్ట్స్ వస్తాయన్నమాట. ఒక బ్రాంచ్‌ని ఒక బ్రాంచ్ మెర్జ్ చేసేటప్పుడు, కంబైన్ చేసేటప్పుడు కోడ్ అవి ఎలా రిజాల్వ్ చేయాలి, స్టాష్ అంటే ఏంది. సో ఇవి వచ్చేస్తే మీకు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద కిట్ మీకు ఆల్మోస్ట్ వచ్చేసింది. మీరు డే 1 నుంచి వర్క్ చేయొచ్చు. ఇంకా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కొన్ని ఉంటాయి. అవి ఆటోమేటిక్‌గా మీరు మీరు చేస్తా ఉంటే మీకు వచ్చేస్తాయి. సో ఫస్ట్ విల్ సీ వన్ బై వన్. ఓకే. సో ఇప్పుడు ఈ రిపాజిటరీ దీన్ని ఫస్ట్ రిపాజిటరీ ఎలా క్రియేట్ చేస్తాం గిటబ్‌లో. సో మనం ఫస్ట్ చూసాం కదా ఇక్కడ గిటబ్‌లో ఫస్ట్ రిపాజిటరీ అయితే క్రియేట్ చేస్తామనమాట. సో ఆ రిపాజిటరీ ఎట్లా క్రియేట్ చేసి గిటబ్‌లోకి ఎలా పుష్ చేస్తాం అనేది చూద్దాము. సో ప్రస్తుతానికైతే మీరు గిటబ్.కామ్‌కెళ్ళండి. గిటబ్.కామ్ ఎళ్ళండి. ఓకే. సో లాగిన్ అవ్వండి. ఒకవేళ నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను. సో నా రిపాజిటరీతో. ఓకే. గిటబ్ రిపాజిటరీ అనమాట. సో ఇక్కడ మనము కొత్త రిపాజిటరీ ఇక్కడైనా క్రియేట్ చేయొచ్చు. లేదు రిపాజిటరీ నేమ్ ఇస్తే ఆటోమేటిక్‌గా క్రియేట్ అయితుంది. లేదు మనము ఇక్కడ విజువల్ స్టూడియో నుంచి కూడా మనం డైరెక్ట్‌గా చేయొచ్చు. సో ప్రస్తుతానికి మనం ఏందంటే ప్రాజెక్ట్ విజువల్ స్టూడియోలో క్రియేట్ చేసాం కాబట్టి, సో ఇక్కడ నుంచి మనము గిట్ రిపాజిటరీకి పుష్ చేద్దాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కింద యాడ్ టు సౌట్స్ కంట్రోల్ ఉంది కదా! సో ఈజీ వే నేను చెప్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది, గిట్ అని వచ్చింది. దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే ఈ విండో వస్తదనమాట. ఈ విండో వచ్చేసి ఇక్కడ లోకల్ పాత్, ఇది లోకల్ డీటెయిల్స్ ఇక్కడ వదిలేసేయండి. సో మన ప్రాజెక్ట్ ఇక్కడ ఉందనేది అది. సో ఇప్పుడు క్రియేట్ ఏ న్యూ గిటబ్ రిపాజిటరీ. సో ఇక్కడ మనము గిటబ్ రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నాము. సో ఇక్కడ మీరు ఏ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ నా అకౌంట్ నేమ్ వచ్చేసి చూడండి, krishna1254.net కోర్. ఓకే. చూడండి, krishna1254.net కోర్ అనమాట. సో మన అకౌంట్ నేమ్ వచ్చేసి. సో ఇది ఆల్రెడీ ఆహ్, ఆహ్, మనం ప్రీవియస్‌గా మనం చేసిన ప్రాజెక్ట్ ల్యాప్‌టాప్ ప్రాజెక్ట్ కార్డ్. సో మీరు ఇది మన
యూజర్ నేమ్ అనమాట. సో, మీరు గూడా మీకొకటి క్రియేట్ చేసినప్పుడు గిటబ్‌లో అకౌంట్ ఇట్లా యూజర్ నేమ్ వస్తది. సో, krishna1254.net కోర్. సో, అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది వేరే అకౌంట్ ఐ థింక్. సో, ఇక్కడ చూడండి గిటబ్‌లో krishna1254.net కోర్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓనర్ వచ్చేసి సో, ఆబ్వియస్‌గా మన మన యూజర్ నేమ్ వచ్చేస్తది. ఓనర్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి రిపాజిటరీ నేమ్ వచ్చేసి ఇది ఆల్రెడీ బై డిఫాల్ట్‌గా సొల్యూషన్ నేమే పిక్ చేసుకుంటది ప్రాజెక్ట్ నేము. సో, మీరు డిఫాల్ట్‌గా వదిలేయొచ్చు. మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా కూడా మీరు చేంజ్ చేసుకోండి. నేను ప్రస్తుతానికైతే డిఫాల్ట్‌గానే వదిలేస్తున్నాను. డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఆప్షనల్ ఇది. సో, ఇవ్వకపోయినా ఏం కాదు. సో, ఇది విజిబిలిటీ. ప్రైవేట్ అంటే ప్రైవేట్ చేయొచ్చు. ఓన్లీ మనం యాక్సెస్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ రిపాజిటరీ క్లోన్ చేసుకోగలరు. సో, పబ్లిక్ ఇస్తే ఎవరైనా చేసుకోవచ్చు. ఇది డెమో పర్పస్ కాబట్టి నేను పబ్లిక్ ఇస్తున్నాను. మీరు బై డిఫాల్ట్‌గా అయితే ప్రైవేట్ ఇచ్చుకోండి. సో, ప్రస్తుతానికి పబ్లిష్ అని ఇచ్చాను. సో, క్రియేట్ అండ్ పుష్ అని క్లిక్ చేయండి అంతే. సింపుల్. సో, ఒకవేళ ఇది గిటబ్‌లో కాబట్టి నేను ఇట్లా గిటబ్ తీసుకున్నాను. మీరు అజూర్ డెవాప్స్ అయితే కూడా ఇక్కడ అజూర్ డెవాప్స్ కూడా మీకు ఆర్గనైజేషన్ అవన్నీ మీకు కనిపిస్తాయన్నమాట. సేమ్ ఇట్నే మీ ప్రాజెక్ట్ ఎక్కడ పుష్ చేయాలో అజూర్ డెవాప్స్‌కి, గిటబ్‌కి ఏం డిఫరెన్స్ లేదు. లెర్నింగ్ అంతా మనం ఇది విజువల్ స్టూడియో గురించి చేస్తున్నాం కాబట్టి, విజువల్ స్టూడియో యూజ్ చేస్తున్నాం కాబట్టి, ఈ పుష్ అనంతా మనం ఇంటర్ఫేస్తోనే చేంజ్ చేస్తాము. పుష్ కానీ, క్లోనింగ్ కానీ ఎవ్రీథింగ్ అంతా మనం విజువల్ స్టూడియో చేంజ్ చేస్తాం కాబట్టి, సో, డెవాప్స్‌కైనా సేమ్ ఆపరేషన్స్ మాత్రం గిట్ లెర్నింగ్ వచ్చేసి ఏం జీరో డిఫరెన్స్. గిటబ్‌కి ఎట్లా చేస్తామో డెవాప్స్‌కి కూడా అట్లే చేస్తాము. సో, మీరు ఇది గిటబ్ నేర్చుకుంటే మీకు డెవాప్స్ కూడా వచ్చినట్టే. డిఫాల్ట్‌గా తీసుకోవచ్చనమాట. సో, ప్రస్తుతానికి మనము గిటబ్ చూద్దాము. సో, పబ్లిక్ అన్ని సెట్టింగ్స్ చేసిన తర్వాత క్రియేట్ అండ్ పుష్. క్రియేట్ అండ్ పుష్ చేస్తే సో, ఇక్కడ ఆల్మోస్ట్ క్రియేట్ గిట్ రిపాజిటరీ స్టార్టెడ్ అనమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో స్టార్ట్ అయితుంది. సో, మనం మెయిన్ ప్రాజెక్ట్స్‌లోకి మనం వెళ్తే చూడండి ఇక్కడ రిపాజిటరీ 1 ఉంది. సో, వన్స్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ రిపాజిటరీ 2 వస్తుంది మనకి. ఇక్కడ 2 అయితాయి. చూద్దాం అది కూడా. సో, చూడండి ఇక్కడ ఈ చేంజెస్ కూడా పోతున్నాయి ఇప్పుడు. సో, ప్రాజెక్ట్ రిపాజిటరీ క్రియేట్ అయింది. చేంజెస్ కూడా పోతున్నాయి. లెట్స్ సీ. ఇట్ ఈస్ ఆస్కింగ్. సో, సెలెక్ట్ ఒకవేళ ఈ పాపప్ వస్తే సెలెక్ట్ 2 ఉన్నాయి కాబట్టి ఇట్లా పాపప్ వస్తది. ఒకటే ఉంటే రాదు ఈ పాపప్. సో, సెలెక్ట్ చేయండి krishna1254.net కోర్. ఓకే. చేంజెస్ కూడా ఎళ్ళిపోయినాయి. సో, ఐ థింక్ రిపాజిటరీ క్రియేట్ అయిపోయింది. ఒకసారి ఇక్కడ ప్రాజెక్ట్ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ 2 రిపాజిటరీస్ వస్తాయి చూడండి. సో, చూడండి ఇక్కడ 2 రిపాజిటరీస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ గిట్ ట్యుటోరియల్ కూడా వచ్చింది. ఒకటి ల్యాప్‌టాప్ కోడ్ ప్రాజెక్ట్, ఒకటి గిట్ ట్యుటోరియల్ అనమాట. చూడండి ఇక్కడ మన క్లిక్ చేస్తే గిట్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్‌లోకొస్తే సో, మన ప్రాజెక్ట్ ఫైల్స్ మనం చూడొచ్చనమాట. సో, వ్యూస్ సో, మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్‌లో ఓన్లీ 2 వ్యూసే ఉన్నాయి గదా! సో, ప్రైవసీ, ఇండెక్స్. సో, మన ప్రాజెక్ట్ అయితే లోకల్‌లో నుంచి ఇప్పటికి ఇక్కడికి వచ్చిందనమాట. ఓకే. గిట్ రిపాజిటరీలోకి గిట్ ట్యుటోరియల్ ఫోల్డర్‌తో మన అకౌంట్‌లో క్రియేట్ చేస్తాం. ఇక్కడ నుంచి మనము అందరూ క్లోన్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ నుంచి అందరికి క్లోన్ అయితుంది. సో, ఎట్లా క్లోన్ చేసుకోవచ్చు వేరే వాళ్ళనేది ఇప్పుడు చూద్దాం. సో, ప్రాజెక్ట్‌లో ఎవరైనా మన ప్రాజెక్ట్‌ని వేరే వాళ్ళు క్లోన్ చేయాలంటే, సో, వాళ్ళు డైరెక్ట్‌గా క్లోన్ చేయరు. సో, ప్రస్తుతానికి మన ప్రాజెక్ట్ వచ్చేసి గిట్ ట్యుటోరియల్ ఇక్కడొచ్చేసి మనం పబ్లిక్ ఇచ్చాం కాబట్టి, ఎవరైనా ఈ కోడ్ సో, ఇక్కడ మనం హెచ్‌టిటిపిఎస్ యూఆర్ఎల్ తీసుకొని వాళ్ళు డైరెక్ట్‌గా క్లోన్ చేసుకోవచ్చు ఈ యూఆర్ఎల్ ఉంటే. ఇది ఎందుకంటే పబ్లిక్. సో, బై డిఫాల్ట్‌గా ప్రైవేట్ ఉంటదనమాట. సో, ఎక్కడంటే ప్రైవేట్ ఎట్లా చేంజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇది పబ్లిక్ ఉంది గదా! దీన్ని కూడా మనము ప్రైవేట్ చేసుకోవాలంటే సో, ఇక్కడ సెట్టింగ్స్‌లో క్లిక్ చేస్తే ఇక్కడ సో, సెట్టింగ్స్ నుంచి డౌన్‌కొస్తే చూడండి ఇక్కడ చేంజ్ రిపాజిటరీ విజిబిలిటీ. సో, దిస్ రిపాజిటరీ ఈస్ కరెంట్‌లీ చేంజ్ విజిబిలిటీ అంటే ఇక్కడ చేంజ్ టు ప్రైవేట్ అంటే ప్రైవేట్ చేంజ్ చేసుకోవచ్చు. సో, మీరు కావాలంటే ట్రై చేయండి. సో, ఒకవేళ ఆల్రెడీ ప్రైవేట్‌లో ఉంటే పబ్లిక్ కూడా చేంజ్ చేసుకోవచ్చు విజిబిలిటీ. సో, ప్రస్తుతానికి మనది పబ్లికే ఉంది. ఒకవేళ జస్ట్ ఇమాజిన్ ఇది ప్రైవేట్ రిపాజిటరీ అనుకుందాం. సో, అప్పుడు వేరే మీ సొల్యూషన్ మీ టీమ్ మెంబర్ ఇది ప్రైవేట్ రిపాజిటరీని డైరెక్ట్‌గా క్లోన్ చేసుకోవాలంటే డైరెక్ట్‌గా చేసుకోలేరు. సో, దానికోసం ఏం చేయాలంటే ఇట్లా సెట్టింగ్స్‌లోకొచ్చి చూడండి సెట్టింగ్స్‌లోకొచ్చి ఈ ప్రైవేట్ రిపాజిటరీని సో, కొలాబరేటర్స్‌లోకెళ్ళి వాళ్ళు ఎవరైతే మీ టీమ్ మెంబర్స్ అందరి ఈమెయిల్స్ అన్ని ఎవరెవరైతే క్లోన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఈమెయిల్‌ని ఇక్కడ కొలాబరేటరీస్ లెఫ్ట్ సైడ్‌లో కొలాబరేటరీస్ టాబ్ క్లిక్ చేస్తే ఇక్కడ వాళ్ళని ఇన్వైట్ చేయాలి. యాడ్ పీపుల్. సో, యాడ్ పీపుల్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణారెడ్డి
1254@gmail.com నాది ఇంకో ఈమెయిల్ ఇస్తున్నాను. ఓకే. సో, యాడ్ ఈ ప్రాజెక్ట్‌కి యాడ్ చేస్తే అట్లా వన్స్ యాడ్ చేసిన తర్వాత వాళ్ళకు ఆ ఈమెయిల్‌కి వాళ్ళకి యాక్సెస్ పెండింగ్ ఎళ్ళిపోతది ఆ యూజర్ ఐడీకి. సో, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఇన్విటేషన్. దెన్ వాళ్ళు మన ఆహ్, విజువల్ స్టూడియో నుంచి వాళ్ళ విజువల్ స్టూడియో నుంచి కంపల్సరీ ఇదే మనం ఇక్కడ యాక్సెస్ ఇచ్చిన ఈమెయిల్‌తో విజువల్ స్టూడియోలో లాగిన్ అయ్యుంటే వాళ్ళు లాగిన్ అవ్వాలి. అప్పుడు ఈ యూఆర్ఎల్‌తో డైరెక్ట్‌గా క్లోన్ చేసుకోవచ్చనమాట. ఏ యూఆర్ఎల్? సో, మన ప్రాజెక్ట్ వచ్చేసి కోడ్ ఇక్కడ ఉంది కదా! సో, ఇక్కడ కోడ్‌లోకెళ్ళి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఓకే. వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇన్విటేషన్ మనం యాక్సెస్ ఇచ్చినాం కదా! కొలాబరేటర్స్ యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఈ ప్రాజెక్ట్‌ని ఎట్లా క్లోన్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ వాళ్ళు విజువల్ స్టూడియో ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు విజువల్ స్టూడియో కంపల్సరీ ఆల్రెడీ లాగిన్ ఎట్లా ఉండాలంటే నేను ఇక్కడ డైరెక్ట్‌గా క్లోన్ రిపాజిటరీ చేసి ఉంచాలి. ఫస్ట్ టైం వాళ్ళు చూపిస్తాను ఎట్లా లాగిన్ అవ్వాలనేది కూడా. సో, ప్రస్తుతానికి మీరు ఆ యూఆర్ఎల్ ఉంది కదా! సో, క్లోన్ ఏ రిపాజిటరీ అని ఇచ్చేసి ఆ రిపాజిటరీ ఆ రిపాజిటరీ యూఆర్ఎల్ మనం కాపీ చేసిన రిపాజిటరీ యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చేద్దాము. ఓకే. రిపాజిటరీ యూఆర్ఎల్ ఇచ్చి పాత్ వచ్చేసి కూడా మీరు ఎక్కడ క్లోన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఆల్రెడీ మన రెపోస్‌లోనిది. నేను కొత్తగా ఇక్కడ డెస్క్‌టాప్‌లో గాని లేదంటే ఒక డి డ్రైవ్‌లో నేను సేవ్ చేస్తాను. ఓకే. ఏమని చేస్తాను డి డ్రైవ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ క్లోన్ జస్ట్ క్లోన్ అనే ఫోల్డర్ తీసుకుంటాను. దాంట్లో సెలెక్ట్ ఫోల్డర్ చేస్తాను. సో, ఆ ఫోల్డర్‌లో క్లోన్ అయ్యేట్టుగా నేను క్లోన్ అని క్లిక్ చేస్తాను. క్లోన్ అనే ఫోల్డర్ తీసుకొని జస్ట్ క్లోన్ చేస్తాను. చూడండి. డేటా అంతా ఫెచ్ అయింది. సో, ఫోల్డర్ వ్యూ వచ్చేసి డి ఫోల్డర్‌లో క్లోన్ వ్యూ. సో, మన ప్రాజెక్ట్ నేమ్ గిట్ ట్యుటోరియల్ కదా! సో, డేటా కావాలంటే మీరు రైట్ క్లిక్ వచ్చి ప్రాజెక్ట్ అంతా డౌన్లోడ్ అయింది. రైట్ క్లిక్ వచ్చేసి చూడండి. ఓపెన్ ఫోల్డ్ చూడండి మనం తీసుకున్న డి డ్రైవ్ ఓపెన్ అవుతుంది. డి డ్రైవ్‌లో క్లోన్ ఫోల్డర్‌లోకి వచ్చేసి ఈ ప్రాజెక్ట్ అంతా క్లోన్ అయిపోయింది. సో, అట్లా క్లోన్ చేసుకోవచ్చు. సో, మేక్ ష్యూర్ ఏందంటే క్లోన్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఇక్కడ ఇది ఆల్రెడీ నాది పబ్లిక్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్‌గా యాక్సెస్ చేసాను. పబ్లిక్ ఉన్నప్పుడు ఒకవేళ ప్రైవేట్ ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళు విజువల్ స్టూడియోలో మనం కొలాబరేటర్ యాడ్ చేసినాం కదా! సో, ఆ కొలాబరేటర్ అకౌంట్‌తోనే లాగిన్ అయి ఉండాలి. అప్పుడు డైరెక్ట్‌గా క్లోన్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విజువల్ స్టూడియోలో వాళ్ళు ఫస్ట్ మనం ఏదైతే కొలాబరేటర్‌గా యాడ్ చేసింటామో వాళ్ళు ఏ ఏ ఏ యూజర్ ఏ ఈమెయిల్ ఐడైతే టీమ్ మెంబర్ ఏ ఈమెయిల్ ఐడైతే మనకి షేర్ చేసింటాడో మనం యాక్సెస్ ఇచ్చింటాం కదా! అతను డౌన్లోడ్ చేసుకోవాలంటే క్లోన్ చేసుకోవాలన్నప్పుడు కంపల్సరీ విజువల్ స్టూడియోలో అదే యూజర్‌తో లాగిన్ అయ్యి మనకి ఈజీగా ఆ యూఆర్ఎల్‌తో మనం చూసాం కదా! ఎట్లా క్లోన్ చేసుకోవాలో అట్లా చేసుకోవచ్చు. సో, అది క్లోనింగ్ అట్లా చేసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ పుష్ కోడ్. సో, మీరేదైనా కొంచెం కోడ్ యాడ్ చేసిండేది ఇక్కడ నుంచి లోకల్ నుంచి మీరు గిటబ్ రిపాజిటరీలోకి పుష్ చేయాలంటే ఏం చేయాలనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏదైనా ఇండెక్స్ ఫైల్‌లో వెల్కమ్ ఉంది. సో, వెల్కమ్ నేను జస్ట్ వెల్కమ్ హలో టెక్స్ట్ యాడ్ చేశాను. సో, సేవ్ చేశాను. చూడండి ఇక్కడ సేవ్ చేస్తేనే హలో ఇక్కడ పెన్సిల్ మార్క్ ఇక్కడ గిట్ రిపాజిటరీ మనం యూఐలో అయితే విజువల్ స్టూడియోలో చూడండి ఇక్కడ. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ గిట్ చేంజెస్. దీన్ని క్లిక్ చేసినా గిట్ చేంజెస్ ఓపెన్ అవుతుంది. లేదు డైరెక్ట్‌గా గిట్ చేంజెస్‌లోకి వచ్చినా మనం చేసిన చేంజెస్ ఇక్కడ కనిపిస్తాయి. చూడండి ప్రీవియస్‌గా ఏముంది లేటెస్ట్‌గా మనం హలో టెక్స్ట్ యాడ్ చేసినాం కదా! కంపేర్ కూడా చేసుకోవచ్చనమాట. దీనిపైన డబుల్ క్లిక్ చేస్తే మనం ఏ చేంజెస్ ఉన్నాయి కనిపిస్తదనమాట. ఓల్డ్ చేంజ్ ఏమున్నది, కొత్తగా ఏం యాడ్ అయిందనేది మనము ఇక్కడ చూడొచ్చనమాట. సో, అట్లా సో, ఇట్లా చేంజ్ చేసిన తర్వాత పుష్ చేయాలి. సో, ఇది మనం మాస్టర్ బ్రాంచ్ కదా! ఇది మెయిన్ ఇక్కడ మళ్ళీ రిపాజిటరీకి పుష్ చేయాలి. ఎట్లా పుష్ చేస్తామంటే చూడండి విజువల్ స్టూడియో యూజ్ చేసి డైరెక్ట్‌గా సింపుల్ ఇక్కడ వచ్చిన తర్వాత కంపల్సరీ కమిట్ మెసేజ్ ఇవ్వాలి. ఓకే. సో, ఒకవేళ జస్ట్ హలో టెక్స్ట్ యాడెడ్ నేను కమిట్ మెసేజ్ కంపల్సరీ ఇయ్యాలి. హలో టెక్స్ట్ యాడెడ్ కమిట్ మెసేజ్ వచ్చేసి కొంచెం మీనింగ్‌ఫుల్‌గా ఇవ్వండి. సో, ఆ కమిట్ మెసేజ్ చూస్తేనే అర్థమైతది. ఇండెక్స్ సిఎస్ హెచ్టీఎంఎల్ ఓకే. జస్ట్ ఇండెక్స్ సిఎస్ హెచ్టీఎంఎల్ ఫైల్ ఓకే. సో, డైరెక్ట్ కమిట్ అని కొడితే ఏమైతది చూడండి. కమిట్ ఆల్ పుష్ అంటే కమిట్ లోకల్‌లో ఒక కమిట్ సేవ్ అవుతుంది ఆ చేంజ్‌తో. సో, ఈ చేంజ్‌తో ఒక కమిట్ అనమాట. మళ్ళీ ఎప్పుడైనా ఆ కమిట్‌కి రివర్ట్ అవ్వచ్చనమాట. సో, అట్లైనా చేంజ్ చేసుకోవచ్చు. కమిట్ ఆల్ అని పుష్ అయితే డైరెక్ట్‌గా ఒకేసారి కమిట్ లోకల్‌లోకి చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్‌గా రిమోట్ రిపాజిటరీ కూడా చేయొచ్చు. ప్రస్తుతం నేను కమిట్ ఆల్ అని కొడతాను. సో, కమిట్ ఆల్ అని కొడితే ఇక్కడ 1 అయితుంది చూడండి చేంజ్.
ఎందుకంటే అది అవుట్ గోయింగ్ అనమాట. సో కమిట్ ఆల్ అని కొడతాను. సో కమిట్ అయితే ఈ లోకల్ కమిట్ అయితే క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ మీరు ఇక్కడ ఇందాక 0/0 ఉండే ఒకటి అవుట్ గోయింగ్ చేంజ్ అనమాట. ఇక్కడ చూడండి ఇది. మీరు దానిపైన క్లిక్ చేస్తే అవుట్ గోయింగ్ చేంజ్ ఉంది కదా! సో దీన్ని మనము పుష్ అవుట్ గోయింగ్ చేంజెస్‌ని మనం పుష్ చేయాలనమాట. పుష్ చేయాలంటే ఇక్కడ వచ్చి పుష్ బటన్ క్లిక్ చేయండి. ఓకే. సో ఆటోమేటిక్‌గా పుష్ ఎళ్లి ఇక్కడ 0 అయిపోతుంది చూడండి. సో వన్స్ ఇక్కడ 0 అయిందంటే సో మీకు ఒకవేళ ఇది అడిగితే డ్యూయల్ అకౌంట్స్ ఉంటే ఈ పాపప్ వస్తది. సెలెక్ట్ చేసుకోండి. సో అది మీ గిటబ్ అకౌంట్. సో ఇక్కడ 0 అయిపోయింది చూడండి. సో 0 అయిపోయింది మీన్స్ సో మీరెళ్లి ఇక్కడ రిపాజిటరీకి అప్డేట్ అయిపోయింటదనమాట. ఇక్కడ చూడండి. కావాలంటే మీరు ఒకసారి రిఫ్రెష్ చేసి మీరు ఇండెక్స్ ఫైల్‌కి పోతే సో డైరెక్ట్‌గా చూడండి. వ్యూస్‌లోకెళ్ళి హోమ్‌లో ఇండెక్స్ పేజ్ చూస్తే సో వెల్కమ్, హలో యాడ్ అయిపోయింది చూడండి. ఓకే. సో అట్లా మీరు పుష్ చేసుకోవచ్చనమాట. పుష్ బటన్ ఏందంటే సో ఇక్కడ పుష్ బటన్ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఏమన్నా అవుట్ గోయింగ్ చేంజెస్ ఉంటే పుష్ అయిపోతాయనమాట. అన్నీ మనం ఒకవేళ 2, 3 కమిట్స్ చేసినామనుకో ఒకే వర్క్‌లో 2, 3 కమిట్స్ చేసుంటే ఆల్ కమిట్స్ అన్నీ ఇక్కడికి వస్తాయనమాట. సో ఎప్పుడైతే పుష్ బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు ఇక్కడ రిమోట్‌లోకి వచ్చేసి పడతాయనమాట. ఓకే. సో అది పుష్ యూజ్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఏందంటే హౌ టు పుల్ లేటెస్ట్ కోడ్ అనేది పుల్ ఎట్లా అనేది మనం చూద్దాం. సో హౌ టు పుల్ ద లేటెస్ట్ కోడ్. సో పుల్ అనేది ఎట్లా యూజ్ చేస్తామని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సో ఇక్కడ ఏదైనా చేంజ్ చేశారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కోడ్‌లోకెళ్ళి గిట్ ట్యుటోరియల్‌లో ఓకే రిఫ్రెష్ కొట్టండి. సో గిట్ ట్యుటోరియల్‌లో వెల్కమ్‌లో, హోమ్‌లో సో ప్రైవసీలో ఆర్ ఇండెక్స్‌లోనే మళ్ళీ చేంజ్ చేద్దాం. వెల్కమ్, హలో వరల్డ్. సో నేను డైరెక్ట్‌గా ఇక్కడే ఎడిట్ చేస్తాను చూడండి. ఇక్కడ ఎడిట్ చేయాలంటే డైరెక్ట్‌గా సో ఈ ఎడిట్ బటన్ క్లిక్ చేయండి. ఓకే. సో ఎడిట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ చేయండి. ఓకే. హలో వరల్డ్. ఓకే. సో సేవ్ చేయాలంటే కమిట్ చేంజెస్ కొట్టండి. సో కమిట్ చేంజ్ చేయాలంటే కమిట్ మెసేజ్ ఇచ్చేయండి. ఓకే. టు ఇంక్లూడ్ వరల్డ్. సో ఆల్రెడీ డిఫాల్ట్‌గా మీనింగ్‌ఫుల్ మెసేజ్ వచ్చింది. సో మీరు సేమ్ డిస్క్రిప్షన్ ఆప్షనల్ ఇచ్చినకపోయినా కాదు. సో కమిట్ మెసేజ్ ఇచ్చిన తర్వాత కమిట్ డైరెక్ట్‌లీ కొట్టేసేయండి. ఓకే. సో మనం ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్‌గా మాస్టర్ బ్రాంచ్‌లోనే కమిట్ చేస్తున్నాం కాబట్టి సో డైరెక్ట్‌గా కమిట్ చేసేయండి. సో మీరు ఇక్కడ డైరెక్ట్‌గా అప్డేట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఎక్కడ మెయిన్ రిపాజిటరీలోనే డైరెక్ట్‌గా అప్డేట్ చేస్తారు. లేదు సమ్‌వన్ ఎవరైనా అప్డేట్ చేసినారు అనుకుందాం వేరే బ్రాంచ్. సో మీరు దాన్ని ఎట్లా పుల్ చేస్తారు మీ సొల్యూషన్‌లోకి. ఇది మీ సొల్యూషన్ ఇక్కడ. ఓకే. సో మీ ఇండెక్స్ పేజ్‌లోకి ఇప్పుడు హలోనే ఉంది. ఆ వరల్డ్ రావాలంటే మీరు ఎట్లా పుష్ చేస్తారంటే పుల్‌ని 2 వేస్‌లో చేయొచ్చనమాట. చూడండి ఇక్కడ పుల్ అని ఉంది. దీన్ని క్లిక్ చేసినా పర్లేదు. ఓకే. ఇక్కడ సో గిట్ చేంజెస్‌లోకెళ్తే ఇక్కడ కూడా పుల్ ఉంది. సో ఏ బటన్ క్లిక్ చేసినా ఇక్కడ నుంచి ఇక్కడ పుల్ చేసినా వస్తది. సేమ్ 2 ఒకటే. సో ఇక్కడ ఏం చేయొచ్చు మీకు ఎక్కడ నచ్చితే అక్కడ. సేమ్ అట్నే పుష్ కూడా మీరు ఇక్కడ నుంచి కూడా పుష్ చేయొచ్చు. సో ఓకే. ఇక్కడ నుంచి కూడా పుష్ చేయొచ్చనమాట. ఓకే. సో ఈవెన్ ఫెచ్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము అప్కమింగ్ క్లాస్‌లో. సో ప్రస్తుతానికైతే పుల్ చేయాలంటే చూడండి. మీరు ఇంటెలిజెన్స్ ఈడ హైలైట్ చేస్తే పుల్ అని కూడా వస్తుంది చూడండి. పుల్ కొట్టండి. చూడండి పుల్ చేంజెస్ కరెంట్ టు ది బ్రాంచ్. చూడండి పుల్ చేంజెస్ అయిన తర్వాత సో వెల్కమ్, హలో వరల్డ్ కూడా వచ్చేసింది చూడండి మన లోకల్‌లోకి. సో అది పుల్ అంటే. ఓకే. సో నెక్స్ట్ ఏంది సో బ్రాంచ్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. సో హౌ టు క్రియేట్ ఏ బ్రాంచ్. సో బ్రాంచ్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాము. సో ఫస్ట్ థింగ్ ఏందంటే అసలు వై షుడ్ వి క్రియేట్ ఏ బ్రాంచ్. సో బ్రాంచ్ క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏందనేది చూద్దాము. సో ఎందుకు బ్రాంచెస్ క్రియేట్ చేస్తామంటే సో టు వర్క్ ఆన్ యువర్ టాస్క్ వితౌట్ డిస్టర్బింగ్ మెయిన్ కోడ్. సో ఈ ప్రస్తుతానికి మనము ఇక్కడ మాస్టర్ బ్రాంచ్‌లో వర్క్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ గిటబ్‌లో ఉండేది మాస్టర్ బ్రాంచ్ అంటే మెయిన్ కోడ్ అనమాట. సో మాస్టర్ బ్రాంచ్ ఎప్పుడు సో మెయిన్ కోడ్ అనమాట. మెయిన్ రిపాజిటరీ అనమాట. సో 10 మెంబర్స్ ఒకేసారి మాస్టర్ కోడ్‌లోకి పుష్ చేసేకి ఉండదనమాట. అట్లా చేస్తే మంచి ఎర్రర్స్, కోడ్ ఇష్యూస్ వస్తాయన్నమాట. సో ఎందుకంటే చూద్దాం. సో టు వర్క్ బ్రాంచ్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే స్టేబుల్ కోడ్ అనమాట. సో మనం వన్స్ మాస్టర్ బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని
ఈ కాపీని మాస్టర్ బ్రాంచ్‌లో ఉన్న కాపీని ఒక బ్రాంచ్‌లో క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. సో, ఆ బ్రాంచ్‌లో వర్క్ చేస్తాం. సో, యువర్ బ్రాంచ్ ఈస్ యువర్ ప్లేగ్రౌండ్. సో, మన బ్రాంచ్‌లో మన టాస్క్‌ని అంతా కంప్లీట్ చేసి, అంతా టెస్ట్ చేసుకొని, మన కొత్త కోడ్ అంతా రాసి, బగ్స్ ఏమన్నా ఉన్నా ఫిక్స్ చేసి, వితౌట్ బ్రేకింగ్ ద మెయిన్ ప్రాజెక్ట్. సో, మనము మాస్టర్ బ్రాంచ్‌ని టచ్ చేయకుండా, మెయిన్ కోడ్‌ని టచ్ చేయకుండా, సబ్ బ్రాంచ్‌లో మన టాస్క్‌ని కంప్లీట్ చేసుకోవచ్చనమాట. సో, దానికోసం చేస్తాం. సో, ఇట్లా ఏమైతుందంటే, సో, టు అలో మల్టిపుల్ డెవలపర్స్ టు వర్క్ అట్ ద సేమ్ టైమ్. సో, అందరూ ఒకేసారి మాస్టర్ బ్రాంచ్ పైన వర్క్ చేయలేరు కదా! సో, ఎవరి బ్రాంచ్ వాళ్ళు. కొంతమంది లాగిన్ మాడ్యూల్ పైన వర్క్ చేస్తారు. ఓకే. కొంతమంది పేమెంట్ టాస్క్ పైన, పేమెంట్ ఇంటిగ్రేషన్ స్పాట్ పైన కొంతమంది వర్క్ చేస్తారు. కొంతమంది హెడర్ ఇష్యూస్ వర్క్ చేస్తుంటారు. ఒక్కొక్కరు డిఫరెంట్ ఆన్ టాస్క్ పైన వర్క్ చేస్తుంటారు కదా! సో, దానికోసం ఏందంటే ప్రతి టాస్క్‌కి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని అలా చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట. సో, దానికోసము మనము ఈ బ్రాంచెస్ క్రియేట్ చేస్తాము. అండ్ ఈవెన్ ఏందంటే మాస్టర్ బ్రాంచ్‌లకి మనం క్రియేట్ చేసిన బ్రాంచ్ నుంచి మన టాస్క్ అయిపోయిన తర్వాత మాస్టర్ బ్రాంచ్‌లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ జూనియర్ డెవలపర్స్ ఉంటారనుకుందాం. సో, వాళ్ళు కోడ్ రాసుంటారు. కొంచెం మేబీ కోడింగ్ స్టాండర్డ్స్ యూజ్ చేసింటారు. కొంచెం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ తక్కువ ఇంప్లిమెంట్ చేసింటారు. సో, అట్లాంటప్పుడు మనము ఒక టీమ్ వీవర్ అనమాట. పుల్ రిక్వెస్ట్ మెయిన్ బ్రాంచ్‌లకన్నా పుష్ చేసే కన్నా సో, మెయిన్ బ్రాంచ్ మీన్స్ ఈక్వల్స్ టు మాస్టర్ బ్రాంచ్ ఓన్లీ. మాస్టర్ బ్రాంచ్ అయినా, మెయిన్ బ్రాంచ్ అయినా ఒకటే అనమాట. సో, మాస్టర్ బ్రాంచ్ పుష్ చేసే కన్నా కోడు సో, దాని ముందర పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తామన్నమాట. పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తే ఏమైతుందంటే, మన టీమ్‌లో ఎవరైనా సీనియర్ పీపుల్ వాళ్ళు ఆ కోడ్‌ని వాళ్ళ జూనియర్స్ రాసిన ఆ బ్రాంచ్‌ని వాళ్ళు వెరిఫై చేస్తారన్నమాట. ఆ కోడ్ కరెక్ట్‌గా ఉందా? లేదా? సో, అట్లాంటి దానికి హెల్ప్‌ఫుల్ అయితుందన్నమాట. బ్రాంచ్ కోడ్ రివ్యూ కూడా బ్రాంచెస్ క్రియేట్ చేస్తే, సో, రివ్యూస్‌కి టీమ్ రివ్యూస్ చేయొచ్చనమాట. అదర్ పీపుల్ అనమాట. సో, దానివల్ల అడ్వాంటేజ్ ఏందంటే, ఎర్రర్స్ గానీ, ఏదైనా ఇన్‌యాక్యురేట్ కోడ్‌ని మనం మెయిన్ బ్రాంచ్‌లోకి పుష్ చేయకోకుండా మెయిన్ బ్రాంచ్‌ని స్టేబుల్ చేసుకోవచ్చనమాట. సో, అది టు ట్రాక్ టాస్క్ క్లియర్‌లీ. ఈవెన్ వన్ టాస్క్ ఈక్వల్స్ టు వన్ బ్రాంచ్ అనమాట. మనం ప్రతి టాస్క్‌కి ఎప్పుడైనా గానీ బెస్ట్ ప్రాక్టీస్ ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని చేస్తామనమాట. సో, అది అర్థమైతుంది. ఈజీ టు అండర్‌స్టాండ్ మీన్స్ ఎవరు వర్క్ చేస్తున్నారు? సో, ఆ టాస్క్‌లో ఏమున్నాయి? ఎవరు చేశారు? సో, అవన్నీ మనము ట్రాకింగ్ చేంజ్ అనమాట. సో, బ్రాంచ్ ఈస్ లైక్ మేకింగ్ కాపీ ఆఫ్ ద ప్రాజెక్ట్ సో, యూ కెన్ వర్క్ సేఫ్‌లీ అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే ఏందంటే, మనము ఒక కాపీ సో, ఇదే కాపీనే మనం ఇంకొక కాపీ క్రియేట్ చేస్తాం. ఎప్పుడైనా బ్రాంచ్ క్రియేట్ చేసేటప్పుడు మాస్టర్ బ్రాంచ్ నుంచి ఒక కాపీ తీసుకొని అందులో మన టాస్క్ అంతా చేస్తామన్నమాట. యూ డోంట్ టచ్ మెయిన్ కోడ్ అంటిల్ యువర్ కంప్లీట్ మన కొత్త వర్క్ ఏదైతే అది కంప్లీట్ అయ్యి ఫుల్‌గా టెస్టెడ్ అయిపోయేంత వరకు మనము చేయమట. సో, బ్రాంచ్ ఈక్వల్స్ టు మన పర్సనల్ వర్క్ స్పేస్ ఇన్‌సైడ్ గిట్‌లోనే మనకంటూ ఒక సెపరేట్ టాస్క్ అనమాట. మన టాస్క్ చేసుకోవడానికి అది ఒక బ్రాంచ్ అనమాట. సో, బ్రాంచ్ ఎలా క్రియేట్ చేస్తాం? సో, బ్రాంచ్ క్రియేట్ చేసేటప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని చూద్దాం ఇప్పుడు. సో, మనం విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేసి ఎలా చేస్తాం? సో, మాస్టర్ బ్రాంచ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా గానీ ఇక్కడ ఉంది గదా! ఇక్కడ చూడండి ఇక్కడ ఐకాన్. ఈ ఐకాన్ క్లిక్ చేస్తే ఓకే. బ్రాంచెస్ క్రియేట్ చేయొచ్చు ఇక్కడ. సో, ఈ ఐకాన్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ న్యూ బ్రాంచ్ అని ఉంది. సో, న్యూ బ్రాంచ్ అని క్లిక్ చేసి ఇక్కడ బ్రాంచ్ నేమ్ ఇవ్వచ్చు. సో, దానికన్నా ముందు ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే ఎప్పుడైనా బ్రాంచ్ క్రియేట్ చేసే కన్నా ముందు ఆల్వేస్ మనము లేటెస్ట్ తెచ్చుకోవాలి. ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్ ఉంటుంది కదా! మాస్టర్ బ్రాంచ్ ఆర్ మెయిన్ బ్రాంచ్ కానీ సో, ఈ కోడ్ ఎప్పుడు లేటెస్ట్‌గా ఉండాలి. లేటెస్ట్‌గా ఉండాలంటే మనము పుల్ చేయాలి. బిఫోర్ క్రియేటింగ్ ఎనీ బ్రాంచ్ జస్ట్ ఒకసారి చూడండి రిపాజిటరీ అప్ టు డేట్ ఉందా లేదా? నో చేంజెస్ టు పుల్. ఇట్స్ ఆల్రెడీ అప్ టు డేట్. సో, ఇది మెయిన్ కాపీ అనమాట. ఏమన్నా చేంజెస్ ఉంటే మళ్ళీ మనం తీసుకుంటే మెర్జ్ కాంప్లెక్స్ రాకుండా బస్ట్ ఎప్పుడైనా గానీ బ్రాంచ్ క్రియేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ గెట్ ద లేటెస్ట్ కోడ్ దెన్ క్రియేట్ ఎ బ్రాంచ్ ఫ్రమ్ మాస్టర్. సో, ఎట్లా క్రియేట్ చేయాలి ఇప్పుడు? లేటెస్ట్ తెచ్చుకున్నాము. సో, ఇప్పుడు క్రియేట్ చేద్దాం. న్యూ బ్రాంచ్ ఇక్కడ ఈ ఐరో పైన క్లిక్ చేస్తే ఇక్కడ వస్తదనమాట. ఇక్కడ న్యూ బ్రాంచ్ అని క్లిక్ చేయండి. సో, న్యూ బ్రాంచ్ అని క్లిక్ చేసి వ్యూస్‌గా ఇట్లా మన ఫ్యూచర్ అని ఇస్తారు. ఇవ్వకపోయినా ఏం కాదు. ఫ్యూచర్ స్లాష్ సో, మనం ఫస్ట్ బ్రాంచ్ సంథింగ్ అనుకుందాం. ఓకే. నేను ఫస్ట్ బ్రాంచ్ అని ఇస్తాను. సో, మీకు నచ్చిన నేమ్ ఆ టాస్క్‌ని బట్టి మీరు చేసే టాస్క్‌ని బట్టి ఆ బ్రాంచ్ నేమ్ మీనింగ్‌ఫుల్‌గా క్రియేట్ చేయండి. మనం టెస్టింగ్ కాబట్టి నేను ఫస్ట్ బ్రాంచ్ అని క్రియేట్ చేస్తాను. బేస్డ్ ఆన్ ఏ బ్రాంచ్ వేరే బ్రాంచెస్ నుంచి కూడా చేయొచ్చు. ఫస్ట్ బ్రాంచ్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ బ్రాంచ్ కూడా చూపిస్తదనమాట. సో, బేసికల్‌గా మనం ఎప్పుడైనా గానీ మాస్టర్ బ్రాంచ్ నుంచి తీసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఎక్కువ అవసరం ఉండేది మాస్టర్ బ్రాంచే. మనం ఎప్పుడైనా ప్రతిసారి తీసుకునేది లేటెస్ట్ కోడ్ మాస్టర్ బ్రాంచ్‌లోనే ఉంటది కాబట్టి సో, మాస్టర్ బ్రాంచ్ నుంచి కంపల్సరీ మాస్టర్ బ్రాంచ్ నుంచే తీసుకుంటాం అనమాట. ఓకే. సో, వేరే రీజన్స్ ఏదన్నా అదర్ రీజన్స్ ఉంటేనే వేరే బ్రాంచ్ నుంచి మనం తీసుకోవచ్చు. సో, యూజువల్‌గా అయితే ఆల్మోస్ట్ 99% 99 టైమ్స్ ఎప్పుడైనా గానీ
మాస్టర్ బ్రాంచ్ నుంచి మనము కొత్త బ్రాంచ్ క్రియేట్ చేస్తామన్నమాట. అది కూడా మాస్టర్ బ్రాంచ్ లేటెస్ట్ తెచ్చుకొని. సో, క్రియేట్. చూడండి వన్స్ క్రియేట్ కొడితేనే ఆటోమేటిక్‌గా ఇప్పుడు మనము మాస్టర్ బ్రాంచ్ నుంచి పోయి ఇక్కడ చూడండి ఫ్యూచర్ ఫస్ట్ బ్రాంచ్ క్రియేట్ చేసామన్నమాట. సో, ఇక్కడ ఈ బ్రాంచ్ అది మనం ఇంకా మాస్టర్ బ్రాంచ్‌లో లేము. సో, ఈ బ్రాంచ్‌లో మన ఇష్టం వచ్చినట్టు టెస్ట్ చేయొచ్చు. మన కోడ్, మన అప్డేట్స్ అన్నీ చేంజ్ చేసి మళ్ళీ పోస్ట్ చేయొచ్చు. సో, ఇది బ్రాంచ్ క్రియేషన్ ఎలా చేయాలనేది చూసాం కదా! సో, నెక్స్ట్ వచ్చేసి ఈ మనం చేంజెస్ అయిపోయిన తర్వాత మెర్జ్ ఈ బ్రాంచ్‌ని మనం ఇక్కడ లోకల్‌లో క్రియేట్ చేసిన బ్రాంచ్‌ని ఇప్పుడు మనం ఏమేమో చేంజ్ చేస్తాం. మన టాస్క్ అంతా అయిపోచేసిన తర్వాత మళ్ళీ ఈ టాస్క్‌ని ఈ మాస్టర్ బ్రాంచ్‌లో మన కోడ్‌ని మళ్ళీ ఎలా మెర్జ్ చేయాలనేది సో, మనం బ్రాంచ్ అయితే క్రియేట్ చేసినామో, సో, ఆ బ్రాంచ్‌లో మన చేంజెస్ అయిపోయిన తర్వాత, సో, కోడ్ రివ్యూ చేయడానికి పుల్ రిక్వెస్ట్ ఎలా రైజ్ చేస్తాము, సో, ఆ పుల్ రిక్వెస్ట్‌ని తర్వాత ఎట్లా కంప్లీట్ చేస్తాము, మెర్జ్ ఎట్లా చేస్తాం మెయిన్ బ్రాంచ్‌లోకి అనేది ఇప్పుడు చూద్దాము. సో, ప్రస్తుతానికి మన బ్రాంచ్ క్రియేట్ చేసినాము. సో, ఈ బ్రాంచ్‌లో మనం ఏదైనా కొంచెం వర్క్ చేద్దాం. మన కోడ్ మనం చేంజ్ చేయాలనుకున్న కోడ్ చేంజ్ చేద్దాం. సో, నేను ప్రస్తుతానికి టెస్టింగే కాబట్టి, సో, నేను ఏం రాస్తానంటే ఫస్ట్ బ్రాంచ్ క్రియేటెడ్. ఓకే. ఫస్ట్ బ్రాంచ్ వర్క్ డన్ ఆర్ కంప్లీటెడ్ సంథింగ్ జస్ట్ ఒక హెచ్1 ట్యాగ్ సమ్ టెక్స్ట్ యాడ్ చేశాను. అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ గిట్ చేంజెస్‌లో మనం చేంజ్ చేసిన చేంజెస్ ఇక్కడ కనిపిస్తాయన్నమాట. మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చేంజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ ఈ బ్రాంచ్‌ని మనము గిట్ రిపాజిటరీకి పుష్ చేయాలన్నమాట. సో, మనము ఈ బ్రాంచ్ మనం క్రియేట్ చేసింది లోకల్‌లో క్రియేట్ చేసినాం. సో, మనకి ఇక్కడ ఆ బ్రాంచ్ మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. మెయిన్ బ్రాంచ్‌లోకి పుష్ చేయాలంటే మెయిన్ కోడ్ ఇక్కడ ఉంటది కదా! సో, గిట్ ట్యుటోరియల్ అనేది మన గిటబ్‌లో ఉంటది. మన మాస్టర్ బ్రాంచ్. మాస్టర్ బ్రాంచ్‌లోకి పుష్ చేయాలంటే సో, మన బ్రాంచ్ స్టిల్ ఇది ఫ్యూచర్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి ఇంకా మన లోకల్‌లోనే ఉంది. సో, ఫస్ట్ అయితే దాన్ని కమిట్ చేద్దాం. సో, చేంజెస్ డన్ సంథింగ్ నేను మీనింగ్‌ఫుల్‌గా చేంజెస్ డన్ అని ఇస్తాను ప్రస్తుతానికి. సో, కమిట్ ఆల్ అని కమిట్ ఆల్ కొడితే కమిట్ అయితుంది లోకల్‌లో. ఓకే. మళ్ళీ పుష్ చేయాలి ఇక్కడొచ్చి. లేదు డైరెక్ట్‌గా మీరు కమిట్ ఆల్ అని పుష్ అని కొడితే సో, డైరెక్ట్‌గా ఈ బ్రాంచ్ కూడా మనకి గిటబ్‌లోకి ఎళ్తది. ఓకే. సెలెక్ట్ చేసుకున్న అకౌంట్. చూడండి సక్సెస్‌ఫుల్లీ పోస్టెడ్ ఫస్ట్ బ్రాంచ్ టు ఆరిజిన్. ఆరిజిన్ అంటే గిటబ్ అనమాట. సో, చూడండి మనకి ఇక్కడ వస్తానే కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ అని వచ్చింది చూడండి. చూడండి 6 సెకండ్స్ అగో ఇప్పుడే మనం పుష్ చేసినాం కదా! ఇది మనం క్రియేట్ చేసిన బ్రాంచ్ అనమాట. చూడండి ఇక్కడ ఫ్యూచర్ బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్ కింద మాస్టర్ బ్రాంచెస్‌లో చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే బ్రాంచెస్ అన్నీ వస్తాయి. ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ డిఫాల్ట్ ఉంటది. ఇది మనం క్రియేట్ చేసిన బ్రాంచ్. మనం ఇప్పుడు ఇందాక పుష్ చేసినాం కదా! సో, వన్స్ పుష్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తదనమాట. ఓకే. సో, పుష్ చేసిన తర్వాత చూడండి మనం పుల్ రిక్వెస్ట్ ఏస్తాం. మెయిన్ బ్రాంచ్‌లోకి ఇప్పుడు ఈ మన కోడ్ వచ్చేసి ఈ ఫస్ట్ బ్రాంచ్‌లో ఉన్నాం. సో, ఈ ఫస్ట్ బ్రాంచ్‌లో చేంజెస్‌ని మాస్టర్ బ్రాంచ్‌లోకి మనం పుష్ చేయాలి. అప్పుడే మెయిన్ ప్రాజెక్ట్ మనం అప్డేట్ చేసినట్టు మాస్టర్ బ్రాంచ్ అప్డేట్ చేస్తేనే. సో, దానికి పుష్ చేయాలంటే స్టెప్స్ ఒకసారి చూద్దాం. మీకు అర్థం కావడానికి నేను రాస్తాను. సో, ఎందుకు పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తామనేది. ఓకే. సో, మన చేంజెస్ అంతా చేసి పుష్ చేసిన తర్వాత పుల్ రిక్వెస్ట్ ఈస్ ఏ రిక్వెస్ట్ టు ఏ మెర్జ్ యువర్ బ్రాంచ్ టు ద మెయిన్ బ్రాంచ్ అనమాట. ఎందుకు ఇది ఒక రిక్వెస్ట్ ఎందుకంటే మనం మన చేంజెస్ మనం ఇప్పుడు చేసిన ఈ చేంజెస్‌ని ఫస్ట్ బ్రాంచ్‌లో ఉన్న చేంజెస్‌ని ఈ చేంజెస్‌ని మాస్టర్ బ్రాంచ్‌లో పుష్ చేయడానికి పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తాం. ఎందుకు పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తామంటే ఇట్ అలౌస్ కోడ్ రివ్యూ. సో, అది పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తే మనము కోడ్ రివ్యూకి పంపించనమాట. సీనియర్స్‌ని ఎవరైనా యాడ్ చేసి వాళ్ళ గిటబ్ అకౌంట్ యాడ్ చేస్తే సో, వాళ్ళు మనల్ని కోడ్ రివ్యూ చేసి వాళ్ళు ఏదైనా కోడ్ రివ్యూలో ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు కామెంట్ చేస్తారు. ఈ చేంజ్ చెయ్యి ఇక్కడ కోడ్ ఇట్లా చేంజ్ చెయ్యి కోడ్‌ని అట్లాంటి కామెంట్స్ ఇస్తే ఆ కామెంట్స్ చేసి మళ్ళీ టెస్టింగ్ వాళ్ళు కూడా ఒకవేళ ఎవరైనా చేయాలనుకున్నా టీమ్ మెంబర్ టెస్టింగ్ చేయాలన్నా చేంజ్ చేసుకోవచ్చనమాట. ఆ పుల్ రిక్వెస్ట్‌ని వాళ్ళు క్లోన్ చేసుకొని. సో, అట్లా అదర్ చెక్స్, ఏసీడీ చెక్స్ అనమాట. సో, వన్స్ అప్రూవల్ అయిన తర్వాత మనము మెర్జ్ చేసుకోవచ్చనమాట. సో, వై డు వి నీడ్ పుల్ రిక్వెస్ట్? టు అవాయిడ్ బగ్స్ ఎంటరింగ్ మెయిన్. సో, అన్నెసెసరీ కోడ్ ఏదైనా మంచి కోడ్ లేకుండా అట్లాంటి కోడ్‌ని మనం అవాయిడ్ చేయడానికి బగ్స్ రాకుండా మెయిన్ బ్రాంచ్‌లో సో, పుల్ రిక్వెస్ట్ హెల్ప్ అయితదనమాట. ఎన్ష్యూర్ కోడ్ రివ్యూ ఆల్సో రివ్యూడ్. సో, సీనియర్స్ కోడ్ రివ్యూ చేస్తారు మనం రాసిన కోడ్‌ని టు మెయింటైన్ క్వాలిటీ టు కొలాబరేట్ అనమాట. సో, అవి అడ్వాంటేజెస్ వచ్చేసి సో, ఎట్లా పుల్ రిక్వెస్ట్ చేస్తామనేది మనం చూద్దాం. సో, మనం ఇక్కడ డైరెక్ట్‌గా ఇక్కడే చేసేద్దాము. సో, డైరెక్ట్‌గా ఇక్కడ కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ అయినా చేయొచ్చు. లేదు మీరు ఇక్కడ పుల్ రిక్వెస్ట్‌లోకి ఇట్లా వచ్చేసి సో, ఇట్లా పుల్ రిక్వెస్ట్ కూడా క్రియేట్ చేసి చూడండి మాస్టర్ కదా! కంపేర్ వచ్చేసి ఇక్కడ ఫ్యూచర్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. వన్స్ ఫ్యూచర్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ ఏ పుల్ రిక్వెస్ట్ అని వస్తది.
సో చేంజెస్ డన్. ఈ బ్రాంచ్ నేమ్ వచ్చేసి ఫస్ట్ బ్రాంచ్ కదా! ఫస్ట్ బ్రాంచ్ చేంజెస్. ఎనీ మీనింగ్‌ఫుల్ ఇచ్చేసి ఫస్ట్ బ్రాంచ్ చేంజెస్. ఓకే. చేసిన తర్వాత క్రియేట్ ఏ పుల్ రిక్వెస్ట్. సో క్రియేట్ ఏ పుల్ రిక్వెస్ట్ క్రియేట్ సో పుల్ రిక్వెస్ట్ అయితే ఇప్పుడు క్రియేట్ అయింది. సో పుల్ రిక్వెస్ట్ క్రియేట్ అయిన తర్వాత చూడండి, మనము ఈ లింక్ వచ్చేసి మనం అప్రూవర్‌కి పాస్ చేయొచ్చు. రివ్యూవర్‌కి షేర్ చేస్తే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూస్‌లో ఇక్కడ చూడండి ఫైల్స్ చేంజ్డ్. మనం ఇక్కడ ఏం చేంజ్ చేసినామో ఆ కోడ్ మనం హెచ్1 ట్యాగ్ యాడ్ చేసినాం కదా! ఇక్కడ ఫస్ట్ బ్రాంచ్ వర్క్ డన్. సో ప్లస్ అని చూపిస్తుంది ఇది యాడ్ చేసినామని. సో మన కమిట్ వచ్చేసి ఇది. సో మీరు అట్నే ఇక్కడ చూడండి పుల్ రిక్వెస్ట్‌లో మీరు రివ్యూవర్స్‌ని కూడా ఇక్కడ కూడా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రస్తుతానికి ఎవరు లేరు. యాక్చువల్‌గా ఏందంటే మనం కొలాబరేటర్స్‌ని ఎవరు యాడ్ చేయలేదు కాబట్టి ఈ ప్రాజెక్ట్ చూపించలేదు. సో ఆల్రెడీ కొలాబరేటర్స్ యాడ్ చేసుంటే ఆ కొలాబరేటర్స్ లిస్ట్ అంతా ఇక్కడ చూపిస్తారనమాట. అక్కడ రివ్యూవర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు మనము. సో అట్లైనా రివ్యూవర్ సెలెక్ట్ చేసుకున్నా అతనికెళ్ళిపోతది. లేదు మీరు ఈ లింక్ షేర్ చేసి మీరు టీమ్స్‌లో షేర్ చేసినా కూడా ఈ పుల్ రిక్వెస్ట్ అతనికెళ్తది. సో ఒకవేళ ఆ కోడ్ రివ్యూవర్ ఏదైనా చేంజ్ చేయాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చిందనుకో ఫైల్ చేంజ్డ్. సో ఇతనికి ఇది ఈడ హెచ్1 ట్యాగ్ వద్దు. అతను సజెస్ట్ చేయాలనుకున్నాడు కోడ్. ఇక్కడ హెచ్1 ట్యాగ్ వద్దు. పీ ట్యాగ్ యాడ్ చేయండి. చేంజ్ హెచ్1 ట్యాగ్ టు పీ ట్యాగ్ అని ఇక్కడ కామెంట్ చేసి కామెంట్ వచ్చిందనుకో, అతను కామెంట్ సబ్మిట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను యాడ్ చేయట్లేదు. చేస్తే మనకి ఇక్కడ కన్వర్జేషన్‌లో ఇక్కడ కింద కామెంట్స్ యాడ్ అయితాయి అన్నమాట. సో మళ్ళీ మనం ఆ కామెంట్స్ ఫిక్స్ చేసి మళ్ళీ మనము పంపియొచ్చు కోడ్ రివ్యూకి. లేదు ఫిక్స్ చేసి మనమైనా గానీ మెర్జ్ రిక్వెస్ట్‌ని కంప్లీట్ చేయొచ్చు. ఓకే. సో అట్లైనా చేయొచ్చు. సో కోడ్ రివ్యూవర్‌ని ఇక్కడ యాడ్ చేయాలంటే రివ్యూవర్‌ని ఇక్కడ యాడ్ చేయొచ్చు. లేదు అంతా కోడ్ బాగుంది. కొన్నిసార్లు కొన్ని సింపుల్ చేంజెస్‌కి కోడ్ రివ్యూ అవసరం ఉండకపోవచ్చు. సో అట్లాంటప్పుడు మీరు డైరెక్ట్‌గా పుట్ చేయాలంటే ఈ పుల్ రిక్వెస్ట్‌ని, ఈ పుల్ రిక్వెస్ట్ అంటే ఏంది? ఈ బ్రాంచ్‌ని మనము మాస్టర్ బ్రాంచ్‌లోకి చేంజెస్‌ని పుష్ చేస్తున్నాం. సో మనం చేంజ్ చేసిన ఈ చేంజెస్‌ని మాస్టర్ బ్రాంచ్‌లోకి చేంజ్ చేయడానికే కదా! సో దానికోసం ఏం చేస్తామంటే ఈ పుల్ రిక్వెస్ట్‌ని కంప్లీట్ చేయాలనుకుంటే ఇప్పుడు సో డైరెక్ట్‌గా కంప్లీట్ చేయాలంటే మెర్జ్ పుల్ రిక్వెస్ట్. సో మెర్జ్ పుల్ రిక్వెస్ట్ అయితే కొడదాము. సో ఫస్ట్ అయితే మెర్జ్ చేద్దాము. సో మెర్జ్ రిక్వెస్ట్‌కొచ్చేసి సో యాహ్! మెర్జింగ్ పుల్ రిక్వెస్ట్ అనేది సమ్ కమిట్ మెసేజ్ ఇవ్వండి మెర్జ్ కూడా. సో కన్ఫర్మ్ మెర్జ్. సో కన్ఫర్మ్ మెర్జ్. చూడండి మెర్జ్ రిక్వెస్టెడ్ కంప్లీటెడ్. సో మెర్జ్డ్ అని వచ్చింది. సో మెర్జ్డ్ అంటే ఏందంటే ఇప్పుడు అర్థము. సో మన ఈ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మాస్టర్ బ్రాంచ్‌లోకి అర్థమైతది. సో ఇప్పుడు మీరు కావాలంటే చెక్ చేద్దాం. కోడ్‌లోకెళ్ళి ఇప్పుడు చూడండి మనం మాస్టర్ బ్రాంచ్‌లో ఉన్నాం. మనం కొత్తగా యాడ్ చేసిన హెచ్1 ట్యాగ్ కూడా దీంట్లోకి వచ్చింటది చూడండి. ఇండెక్స్ పేజ్‌లోకి చూడండి హెచ్1 ట్యాగ్‌లో ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్‌లోకి కూడా ఇప్పుడు మనం ఉండేది మాస్టర్ బ్రాంచ్‌లో. మాస్టర్ బ్రాంచ్ కోడ్‌లో కూడా ఫస్ట్ బ్రాంచ్ వర్క్ డన్. సో ఇది యాడ్ అయిందనమాట. సో ఇది ఇట్లా పుల్ రిక్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది మన పుల్ రిక్వెస్ట్. సో ఇంక ఇప్పుడు ఈ టాస్క్ అయిపోయినట్టమాట. చూడండి ఇక్కడ పుల్ రిక్వెస్ట్‌లో కూడా ఇది ఈ స్టేట్ వచ్చేసి ఓపెన్ నుంచి క్లోజ్డ్ అయిపోయింది. సో ఇప్పుడు మన కంప్లీట్ టాస్క్ అయిపోయినట్టు. సో మళ్ళీ మనకు ఏదైనా కొత్త టాస్క్ వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ బ్రాంచ్ క్రియేట్ చేసుకోవడము. సో మళ్ళీ అది ఆరిజిన్ పంపించి సేమ్ ప్రాసెస్ అనమాట. మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్. హౌ టు రిజాల్వ్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్. సో ఫస్ట్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏందనేది చూద్దాం. సో వాట్ ఈస్ అ మెర్జ్ కాన్ఫ్లిక్ట్? సో ఏ మెర్జ్ కాన్ఫ్లిక్ట్ హ్యాపెన్స్ వెన్ 2 పీపుల్ చేంజ్ ద సేమ్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ఫైల్. సో ఏదైనా ఒకే ఫైల్‌లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్. సో యూజర్ 1, యూజర్ 2 బోత్ ఇదే ఫైల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లైన్ చేంజ్ చేశారనుకుందాం. ఒక్కొక్కరు ఒక టెక్స్ట్ ఇచ్చారు. యూజర్ 1 టెక్స్ట్ ఆర్ యూజర్ 2 టెక్స్ట్ సంథింగ్ సేమ్ లైన్ చేంజ్ చేశారు. సో అప్పుడు ఫస్ట్ యూజర్ 1 చెక్ ఇన్ ఒకవేళ మెర్జ్ చేసిననుకో మళ్ళీ యూజర్ 2 మెర్జ్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తది. ఏ చేంజ్ ఉంచాలి? ఇట్స్ ఆల్రెడీ దిస్ లైన్ చేంజ్. దాన్నే మెర్జ్ కాన్ఫ్లిక్ట్ అనమాట. సో అది చూద్దాం మనము కొంచెము థియరిటికల్‌గా 2, 3 పాయింట్స్ క్లియర్ అయితుంది. సో మెర్జ్ కాన్ఫ్లిక్ట్ ఎవరైనా సేమ్ ఫైల్, సేమ్ లైన్ అట్లా చేంజ్ చేసినప్పుడు సేమ్ పార్ట్ ఆఫ్ ద కోడ్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్ అయితది. అప్పుడు గిట్ కన్‌ఫ్యూజ్ అయితది. ఏది చేంజ్ తీసుకోవాలి? ఏ చేంజ్ ఉంచాలనేది. సో వై డు మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ హ్యాపెన్ అంటే మనం ఇందాక డిస్కస్ చేసిందే బోత్ బ్రాంచెస్ ఎడిట్ ద సేమ్ లైన్ ఆర్ వన్ బ్రాంచ్ డిలీట్స్ ఎ లైన్ వైల్ అనదర్ ఎడిట్స్ ఇట్. సో ఎవరైనా ఒక బ్రాంచ్‌లో ఉన్న లైన్‌ని డిలీట్ చేసినా ఇంకో యూజర్ అదే లైన్‌ని ఎడిట్ చేస్తే అది డిలీట్ చేయాలనా, ఎడిట్ చేసింది ఉంచాలనా అనేది కన్‌ఫ్యూజ్ అయితదనమాట. సో ఆర్ బోత్ బ్రాంచెస్ ఎడిట్ వెరీ క్లోజ్. సేమ్ లైన్‌ని ఒకవేళ 2 బ్రాంచ్‌లో ఎడిట్ చేస్తే అట్లాంటప్పుడు మెర్జ్ కాన్ఫ్లిక్ట్ వస్తదనమాట. సో ఈజ్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్ ఎన్ ఎర్రర్? నో, ఇట్స్ నాట్ అన్ ఎనీ ఎర్రర్. సో ఇట్ ఈస్ నార్మల్ వెన్ పీపుల్ వర్క్ ఆన్ ద సేమ్ ఫైల్. సో మల్టిపుల్ పీపుల్ ఒకే ఫైల్ పైన వర్క్ చేస్తున్నారనుకో, సేమ్ మాస్టర్ బ్రాంచ్‌ని కొత్త బ్రాంచెస్
మాస్టర్ బ్రాంచ్ వేసుకొని యూజర్ 1 ఒక బ్రాంచ్, యూజర్ 2 ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుంటారు. సో, యూజర్ 1 ఏమో అతని చేంజెస్ కంప్లీట్ చేసి పుష్ చేస్తాడు. సేమ్ ఒక లైన్ ఎడిట్ చేసి. సేమ్ లైనే ఒకవేళ యూజర్ 2 కూడా అదే లైన్ ఎడిట్ చేశాడనుకో, అప్పుడు యూజర్ 2 మెయిన్ బ్రాంచ్‌లోకి మెర్జ్ చేసేటప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తది. ఆల్రెడీ యూజర్ 1 వేరే చేంజ్ చేశాడు. ఇప్పుడు ఈ చేంజ్ వచ్చింది. ఏది ఉంచాలా? ఏది తీసుకోవాలా? లేకపోతే 2 చేంజెస్ ఉంచాలనేది అట్లా వస్తదనమాట మెర్జ్ కాన్ఫ్లిక్ట్. సో, ఇట్ సింప్లీ మీన్స్ గిట్ నీడ్ హ్యూమన్ హెల్ప్ టు డిసైడ్. అంటే సో, అది గిట్ అనేది మనకి చూపిస్తది మెర్జ్ కాన్ఫ్లిక్ట్ ఇది ఉంది. సో, దానికి మనమే డిసైడ్ చేయాలి కాబట్టి అది హ్యూమన్ హెల్ప్ అవసరం అనమాట గిట్‌కి. సో, మనం ఏం చేస్తాం? హౌ డు వి రిజాల్వ్ ఇట్? సో, ఓపెన్ ద ఫైల్ ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఫైల్ ఉందో ఆ కాన్ఫ్లిక్ట్ ఫైల్‌ని ఓపెన్ చేసి సో, ఎయిదర్ వర్షన్ కీప్ మీ వర్షన్ ఏ లేదంటే అతని టీమ్ మెంబర్‌తో కలిపి డిస్కస్ చేసి అతని చేంజ్ ఇంపార్టెంటా? మీ చేంజ్ ఇంపార్టెంటా? లేకపోతే రిక్వైర్మెంట్ బట్టి అతని చేంజ్ అంటే అతని చేంజ్ ఉంచండి. లేదంటే మీ చేంజే ఉంచండి. ఓకే. లేదు 2 చేంజెస్ ఇంపార్టెంట్ అనుకుంటే కీప్ బోత్ చేంజెస్ దెన్ సేవ్. ఆ 2 చేంజెస్ సెలెక్ట్ చేసి కీప్ సేవ్ చేస్తే మళ్ళీ కమిట్ చేస్తే మెర్జ్ కంప్లీట్ అయిపోతుంది. సో, ఇది ఎట్లా అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఎట్లా ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే 2 బ్రాంచెస్ క్రియేట్ చేస్తాను. సో, ప్రస్తుతానికి ఈ బ్రాంచ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నేను మాస్టర్ బ్రాంచ్‌లోకి పోతాను. సో, మాస్టర్ బ్రాంచ్‌లో ఫస్ట్ ఒక బ్రాంచ్‌ని క్రియేట్ చేస్తాను ఇక్కడ. సో, ఎప్పుడైనా గానీ బ్రాంచ్ క్రియేట్ చేసేటప్పుడు మాస్టర్ బ్రాంచ్‌లో గానీ, మాస్టర్ బ్రాంచ్ నుంచి కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసేటప్పుడు మేక్ ష్యూర్ ఎప్పుడైనా గానీ పుల్ లేటెస్ట్ కోడ్. ఫస్ట్ పుల్ చేసుకొని లేటెస్ట్ కోడ్ అంతా సో, రిపాజిటరీ అప్‌డేటెడ్ అయిన తర్వాత మొత్తానికి సో, అప్పుడు కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయండి. మళ్ళీ అగైన్ న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసి సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఫ్యూచర్ నేను ఊరికే అర్థం అవ్వడానికి సో, నేనేం చేస్తానంటే ఫ్యూచర్ యూజర్ 1 బ్రాంచ్. సో, యూజర్ 1 బ్రాంచ్. ఓకే. యూజర్ 1 బ్రాంచ్ అని దీని నేమే యూజర్ 1 బ్రాంచ్ ఇచ్చాను. సో, బేస్డ్ ఆన్ మాస్టర్ బ్రాంచ్. సో, ఒక బ్రాంచ్ అయితే క్రియేట్ చేశాను. సో, యూజర్ 1 బ్రాంచ్‌లో ఉన్నాం మనం. సో, మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో, అట్లనే ఇంకోటి యూజర్ సేమ్ అదే రెపోతో సేమ్ నేనిప్పుడు ఏం చేస్తానంటే కొత్త బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. చూడండి కొత్త బ్రాంచ్ ఇక్కడ గిటబ్‌లోనే ఒకటి చేస్తాను. లేదంటే వేరే ఇన్‌స్టెన్స్‌లో వేరే విజువల్ స్టూడియో ఓపెన్ చేసే బదులు నేను ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 2 వేరే విజువల్ స్టూడియో మీరనుకోండి. నేను ఇక్కడే చేసేస్తున్నాను. గిటబ్బే ఒక వేరే యూజర్ అనుకుందాం ప్రస్తుతానికి. సో, ఇక్కడ వ్యూ ఆల్ బ్రాంచెస్ కొడితే ఇక్కడ న్యూ బ్రాంచ్ అని ఉంది. సో, నేనేం చేస్తానంటే ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ నుంచి సో, ఫ్యూచర్ స్లాష్ నేను ఇక్కడ యూజర్ 2 బ్రాంచ్ అని ఇస్తాను. యూజర్ 2 బ్రాంచ్ అని ఇస్తాను. ఓకే. క్రియేట్ ఏ న్యూ బేస్డ్ ఆన్ సోర్స్ నుంచి క్రియేట్ ఏ న్యూ బ్రాంచ్. చూడండి యూజర్ 2 బ్రాంచ్ కూడా ఉంది. ఓకే. సో, నేను యూజర్ 2 బ్రాంచ్‌లోకెళ్ళి సో, నేను ఇక్కడ సెలెక్ట్ చేసినా చూడండి. యూజర్ 2 బ్రాంచ్‌లో ఉన్నాను నేనిక్కడ. సో, మీరు ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్ పోవచ్చు. ప్రస్తుతం నేను ఆహ్, యూజర్ 2 బ్రాంచ్‌లోకి వచ్చిన ఇందాక క్రియేట్ చేసిన దాంట్లో నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఫైల్ పోదాం. సారీ. మనం ఏం చేస్తాం గిట్ ట్యుటోరియల్‌లో వ్యూస్‌లోకెళ్ళి ఇండెక్స్ పేజ్‌లో సో, ఇండెక్స్ పేజే అనుకుందాం. సో, ఇక్కడ నేను ఎడిట్ చేస్తాను. ఎడిట్ బటన్ క్లిక్ చేయండి. ఎడిట్ దిస్ ఫైల్. ఎడిట్ చేసి యూజర్ 2 డన్ యూజర్ 2 చేంజ్డ్. ఓకే. ఓకే. యూజర్ 2 చేంజ్డ్ అనమాట. ఓకే. కమిట్ కొడతాను. ఓకే. సో, యూజర్ 2 చేంజ్డ్ దిస్ ఫైల్. ఏదో సమ్ మీనింగ్‌ఫుల్ మీ ఇష్టం ఏదైనా గానీ. ఓకే. సో, కమిట్ చేంజెస్ డైరెక్ట్‌గా కమిట్ చేస్తాను. సో, ఇప్పుడేంది మనం సెకండ్ బ్రాంచ్ యూజర్ 2 తీసుకొని డైరెక్ట్‌గా కమిట్ చేసినాడు. కమిట్ చేసినాడా? కమిట్ చేసి ఏం చేస్తాడు? ఇతను ఫ్యూచర్ 2 బ్రాంచ్‌లో ఉన్నాడు గదా! సో, మళ్ళీ ఇక్కడ పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాడు. సో, ఇప్పుడు ఏం చేస్తాం? పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాడు ఇక్కడ. న్యూ పుల్ రిక్వెస్ట్. సో, బేస్ మాస్టర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏంది? యూజర్ 2 బ్రాంచ్ క్రియేట్ చేసి క్రియేట్ ఏ పుల్ రిక్వెస్ట్. ఓకే. సంథింగ్ అప్డేటెడ్ యూజర్ 2 చేంజ్ క్రియేట్ ఏ పుల్ రిక్వెస్ట్. పుల్ రిక్వెస్ట్ అయిపోతేనే మళ్ళీ ఏం చేస్తాము? మెర్జ్ కూడా చేసేయండి. ఇంక మెర్జ్ మీన్స్ కంప్లీట్‌గా మనము మెర్జ్ చేస్తామనమాట. సో, కన్ఫర్మ్ మెర్జ్. ఇప్పుడు ఈ యూజర్ 2 చేంజెస్ వచ్చేసి మనకి పుల్ అయిపోయింది చూడండి. యూజర్ 2 చేంజెస్ వచ్చేసి ఇక్కడ మన మెయిన్ మాస్టర్ బ్రాంచ్‌లోకెళ్ళి చూస్తే మాస్టర్ బ్రాంచ్‌లో ఉన్నాం కదా! ఇప్పుడు ఇండెక్స్ ఫైల్‌లోకెళ్ళండి. ఇప్పుడు మనం ఏదైతే చేంజ్ చేసినాడో యూజర్ 2 హోమ్ ఇండెక్స్ ఫైల్‌కెళ్తే చూడండి యూజర్ 2 చేంజ్డ్ అనేది రిఫ్లెక్ట్ అయింది మాస్టర్ బ్రాంచ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ విజువల్ స్టూడియోలో యూజర్ 1 ఉన్నాడు కదా! యూజర్ 1 బ్రాంచ్ క్రియేట్ చేశాడు. సో, సేమ్ లైనే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. యూజర్ 1 ఆల్సో చేంజ్డ్. యూజర్ 1 చేంజెస్. యూజర్ 1 చేంజ్డ్.
user1 చేంజెస్ సంథింగ్. ఇతన్ని ఏం చేస్తాం మనం కమిట్ కొట్టి సో చేంజ్ చేసినాం కదా user1 చేంజెస్ అని నేను ఇదే కమిట్ మెసేజ్ ఇస్తాను. గిట్ చేంజెస్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి user1 కమిట్ చేంజెస్ ఇచ్చి కమిట్ ఆల్ అండ్ పుష్ అని కొటేషన్ డైరెక్ట్గా. సో ఈ బ్రాంచ్ కూడా మనం ఆర్జిన్కి వెళ్తుంది అనమాట. ఓకే, సో కంటిన్యూ. ఓకే, సో ఈ బ్రాంచ్ కూడా ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఈ లోకల్ బ్రాంచ్ కూడా మనకి గిటబ్లోకి వెళ్ళిపోతుంది. సో ఆల్రెడీ వెళ్ళిపోయింది. చూద్దాం, ఒకసారి రీఫ్రెష్ చేద్దాము. సో ప్రస్తుతానికి ఇక్కడ కనపడదు user1 బ్రాంచ్. ఒకసారి రీఫ్రెష్ చేస్తే అది కూడా వస్తుంది. చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు user1 బ్రాంచ్ ఉంది. సో మనం ఏం చేస్తాం user1 బ్రాంచ్. సో user1 బ్రాంచ్లో user1 చేంజెస్ ఉంది. user1 చేంజెస్ కూడా మనము మెర్జ్ చేయాలి కదా మనం మాస్టర్ బ్రాంచ్లోకి. సో దానికోసం ఏం చేస్తాను నేను ఇక్కడ చూడండి పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాను. సో న్యూ పుల్ రిక్వెస్ట్. సో న్యూ పుల్ రిక్వెస్ట్లో ఏం చేస్తాను ఇక్కడ బేస్ మాస్టర్, ఇక్కడ user1 బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఇంతకుముందు అయితే మామూలుగా ఇక్కడైతే ఆటోమేటిక్గా ఏబుల్ టు మెర్జ్ అని గ్రీన్ వస్తుండే. ఇప్పుడు కాంట్ ఆటోమేటిక్లీ మెర్జ్, ఎందుకంటే మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయని. మనం ఇక్కడ చూడండి user1 చేంజెస్ ఇక్కడ ఆల్రెడీ ఇంటెలిజెన్స్లో కూడా చూపిస్తుంది అనమాట. మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఉండేది కూడా ఫైల్ చేంజ్డ్. ఓకే, user1 చేంజెస్ దగ్గర మెర్జ్ కాన్ఫ్లిక్ట్ ఉంది. ఓకే, సో ఇట్లాంటప్పుడు ఇది మెర్జ్ రిక్వెస్ట్ వచ్చింది. ఓకే, స్టిల్ క్రియేట్ ఏ పుల్ రిక్వెస్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు కానీ బట్ మనము రిజాల్వ్ చేసిన తర్వాత దీన్ని మెర్జ్ చేయాలన్నమాట. సో దానికన్నా ముందు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇట్లయినా చేయొచ్చు, ఇక్కడే చేంజెస్ చేసి కమిట్ చేసుకోవచ్చు. బట్ బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి user1లో ఇట్లా వచ్చినప్పుడు మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఎట్లా తెచ్చుకోవాలంటే ఓకే, సో ఇక్కడికి వెళ్ళి పుల్ కొట్టండి. సో ఆల్రెడీ రిపాజిటరీ మన యూజర్ బ్రాంచ్ ఉంది కాబట్టి, బట్ ఇంకా పుల్ రిక్వెస్ట్ లేదు కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలంటే ఈ చేంజెస్ ఉంది కదా, సో మాస్టర్ బ్రాంచ్లోకి వెళ్ళండి. సో మాస్టర్ బ్రాంచ్లోకి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాం. సో మాస్టర్ బ్రాంచ్ని ఒకసారి లేటెస్ట్ తెచ్చుకోండి. మాస్టర్ బ్రాంచ్ ఈజ్ ఆల్రెడీ లేటెస్ట్ చేంజెస్ వచ్చింటాయి అనమాట. కాబట్టి చెక్ చేయండి user2 చేంజెస్ వచ్చినాయి, user2 చేంజ్ అనేది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ రావాలంటే ఇప్పుడు ఈ మాస్టర్ బ్రాంచ్ని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇట్లా సైడ్ క్లిక్ చేసి ఓకే, సో user1 బ్రాంచ్లోకి వెళ్ళండి. ఇక్కడ user1 బ్రాంచ్లోకి మళ్ళీ వెళ్ళి ఆల్రెడీ మాస్టర్ బ్రాంచ్ లేటెస్ట్ ఉంది కదా, రైట్ క్లిక్ ఇచ్చి మెర్జ్ ఇంటూ కరెంట్ బ్రాంచ్. మాస్టర్ దగ్గరికి వెళ్ళి మెర్జ్ ఇంటూ కరెంట్ బ్రాంచ్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తుంది అనమాట. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సో మాస్టర్ బ్రాంచ్ మళ్ళీ మనం ఆల్రెడీ user2 చేంజెస్ తెచ్చుకున్నాం, లేటెస్ట్ తెచ్చుకొని ఓకే, మళ్ళీ ఇక్కడ ఫ్యూచర్ user1 బ్రాంచ్లోకి వెళ్ళి ఓకే, user1 బ్రాంచ్లో ఉన్నాం. ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్ ఆల్రెడీ లేటెస్ట్ ఉంది కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చి మాస్టర్ బ్రాంచ్ని మెర్జ్ చేస్తున్నాం మనం ఇక్కడ లోకల్లో. మెర్జ్ ఇంటూ కరెంట్ బ్రాంచ్, ఇది ఇంపార్టెంట్. ఓకే, సో మెర్జ్ చేసినాం. మెర్జ్ చేసేటప్పుడు ఎందుకంటే మాస్టర్ బ్రాంచ్లో చేంజ్ ఉంది కదా, మెర్జ్ కాన్ఫ్లిక్ట్ ఉంది కదా, సో మెర్జ్ కాన్ఫ్లిక్ట్ వచ్చిందన్నమాట. సో ఇప్పుడు అది మెర్జ్ చేస్తే ఇప్పుడు మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఎడిటర్ ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ అన్మెర్జ్డ్ చేంజెస్ ఇక్కడ ఉంది. సో అన్మెర్జ్డ్ చేంజెస్లో ఉంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి మీకు డిఫరెన్స్ ఉంది. మీరు లోకల్లో ఇది వచ్చేసి రిమోట్ అనమాట. సో ఇన్కమింగ్ అంటే రిమోట్ నుంచి వచ్చింది, user2 చేంజ్డ్. ఇది లోకల్ బ్రాంచ్, మీరు మీ బ్రాంచ్ user1 బ్రాంచ్, user1 చేంజెస్. సో మీరు ఏ చేంజ్ పెట్టుకోవాలి. ఒకవేళ వద్దు మీ చేంజే కావాలి, ఇది ఓవర్ రైట్ చేద్దాం అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాక్సెప్ట్ మెర్జ్ ఇక సెలెక్ట్ చేసి యాక్సెప్ట్ మెర్జ్ కావాలి అని కొడితే యాక్సెప్ట్ అయిపోతుంది, మన మెర్జ్ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్. లేదు మీ చేంజే వద్దు, ఈ user2 చేంజే పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని యూజర్ పెట్టుకోవాలి. లేదు రెండు కావాలనుకున్నప్పుడు రెండు పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు తీసుకుంటా, user1 user2. సో మీరు ఒకటంటే ఒకటి యాక్సెప్ట్ మెర్జ్ అని కొట్టాలి. ఓకే, సో అంతే, ఇది మెర్జ్ ఎడిటర్. సో ఇది మెర్జ్ ఎడిటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఫైలే ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ 10 ఫైల్స్ వచ్చినాయి. ఒకవేళ పెద్ద ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ బ్రాంచ్లో ఎక్కువ చేంజెస్ ఉన్నాయి, ఎక్కువ ఫైల్స్లో, చాలా ఫైల్స్లో కూడా మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఇంకా 2-3 ఫైల్స్ ఆర్ 4-5 ఫైల్స్లో వచ్చినాయి అనుకోండి, అన్నిటినీ లిస్ట్ వచ్చింటాయి. ఓకే, సో ప్రతి ఫైల్ దగ్గరికి ఇట్లా డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ డిఫరెన్షియేషన్ కనబస్తుంది అనమాట. ఈ పక్క ఏంది, ఈ పక్క ఏం చేంజ్ అని. సో మీరు ఏ చేంజ్ అయితే ఉండాలనుకున్నారో ఒకే ఫైల్లో కూడా ఇంకా కింద కూడా చేంజ్ చేసి ఉండొచ్చు. ఇది చిన్న ఫైల్ కాబట్టి మనకి ఒక చోటే, ఒకవేళ ఇంకా కోడ్ ఎక్కువ ఉండి ఇంకా కింద కూడా మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఉండొచ్చు. సో అవి కూడా స్క్రోల్ డౌన్ చేసి ఇట్లే చెక్ చేయాలి. ఏ ఫైల్లో మీరు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే
ఈ చేంజెస్ చేసిన పర్సన్‌తో ఆ టీమ్ మెంబర్‌తో కమ్యూనికేట్ అయ్యి, ఈ చేంజ్ ఇంపార్టెంటా? ఈ చేంజ్ ఇంపార్టెంటా? లేదా మీ టీమ్ లీడ్‌తో డిస్కస్ చేసి ఆ చేంజ్‌ని ఉంచుకొని మీరు యాక్సెప్ట్. సో, ఏదైతే ఫైనల్ అవుతదో దాన్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు యాక్సెప్ట్. నేను ప్రస్తుతానికైతే 2 పెడుతున్నాను. లేదు మీరు ఒకటైనా సెలెక్ట్ చేస్తే అదే ఫిక్స్ అయిపోతుందనమాట. సో, యాక్సెప్ట్ మెర్జ్ అని. సో, ఇప్పుడు నేను బోత్ చేంజెస్‌ని కీప్ చేసినాను. సో, యాక్సెప్ట్ చేసిన తర్వాత ఓకే. సో, దెన్ అగైన్ నేనిప్పుడు ఏం చేస్తానంటే కమిట్ స్టేజ్డ్ అండ్ పుష్. మళ్ళీ ఆరిజిన్‌కి పుష్ చేయొచ్చనమాట. సో, మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ నేను ఏం చేస్తానంటే మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్డ్ అని ఇస్తాను. సో, రిజాల్వ్డ్ ఇచ్చి ఇదే బ్రాంచ్ నుంచి మళ్ళీ పుష్ చేయొచ్చు. కమిట్ స్టేజ్ అండ్ పుష్. ఓకే. మళ్ళీ మనకి ఆరిజిన్‌కి పోతదనమాట. ఓకే. సో, మనకి ఇప్పుడు చేంజెస్ ఏందంటే 2 చేంజెస్ ఉన్నాయి గదా! సో, 2 చేంజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. మళ్ళీ క్రియేట్ చేస్తాను పుల్ రిక్వెస్ట్. ఓకే. చూడండి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఫ్యూచర్ యూజర్ 1 బ్రాంచ్ ఇందాక ఎర్రర్ ఉంది గదా! ఇప్పుడు ఎందుకంటే మనం ఆల్రెడీ కొత్త చేంజెస్ వచ్చినాయి గదా! మనం ఆల్రెడీ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ మనం లోకల్‌లో తెచ్చుకొని పుష్ చేసినాము. ఓకే. సో, ఇప్పుడు ఏబుల్ టు మెర్జ్. ఎందుకంటే నేను ఇప్పుడు 2 చేంజెస్ పెట్టినాను. ఓకే. మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఆల్రెడీ రిజాల్వ్ చేశాను కాబట్టి ఇప్పుడు మీరు ఏబుల్ టు మెర్జ్ క్రియేట్ ఎ పుల్ రిక్వెస్ట్. క్రియేట్ ఎ పుల్ రిక్వెస్ట్ చేసి సేమ్ మళ్ళీ మెర్జ్ పుల్ రిక్వెస్ట్. కన్ఫర్మ్ మెర్జ్. సో, ఇట్లా మనం అట్లా 2 చేంజెస్ ఉన్నప్పుడు మనము చూసుకోవాలనమాట. సో, ఇక్కడ ఎక్కడైనా గానీ ఇక్కడ మనకి ఇట్లా ఇది తెలుసు కదా! సో, ఏ బ్రాంచ్‌లో ఒకవేళ అట్లా మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు మీరు లోకల్‌లోకొచ్చి ఇక్కడ మీరు ఏ బ్రాంచ్‌లో అయితే మీకు మెర్జ్ బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచ్ నుంచి మాస్టర్ బ్రాంచ్‌కెళ్ళి స్విచ్ అయ్యి మాస్టర్ బ్రాంచ్‌లో అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు చేంజెస్ ఉన్నాయి గదా! అప్పుడు అది ఈ మాస్టర్ బ్రాంచ్ లేటెస్ట్ తెచ్చుకొని మళ్ళీ మీ బ్రాంచ్‌లోకెళ్ళి యూజర్ 1 బ్రాంచ్‌లోకెళ్ళి ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి మాస్టర్ బ్రాంచ్‌ని ఆల్రెడీ లేటెస్ట్ తెచ్చుకున్న మాస్టర్ బ్రాంచ్‌ని మెర్జ్ ఇంటూ కరెంట్ బ్రాంచ్ అని కొడితే ఇప్పుడు ఏం మెర్జ్ లేదు కాబట్టి మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ రాలేదు. ఒకవేళ ఇక్కడ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటే ఇక్కడ ఎన్ని మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయనేది ఇక్కడ వస్తది. అండ్ ఆ ఫైల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఇట్లా ఇందాక నేను చెప్పినట్టే మళ్ళీ ఒకసారి రీవాచ్ చేయండి. సో, ఆ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్‌ని అట్లా ఆ 2 అన్ని ఫైల్స్ ఒక్కొక్కటి ఫైల్ ఓపెన్ చేసి ఎక్కడ కాన్ఫ్లిక్ట్ అయిందో ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ చూపిస్తది. సో, ఏ చేంజెస్ అయితే పెట్టుకోవాలో అట్లా పెట్టుకొని మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేసి మళ్ళీ పుష్ చేసినామనుకో ఈ బ్రాంచ్‌ని అక్కడ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ అయిపోతది. తర్వాత సేమ్ పుల్ రిక్వెస్ట్ కానీ, ఇంక రివ్యూవర్స్ కానీ మళ్ళీ సేమ్ ప్రాసెస్. సో, ఇట్లా పుల్ రిక్వెస్ట్ కంప్లీట్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్. గైస్ బిఫోర్ వాట్ ఈస్ స్ట్రాస్ అనేక ముందు నేను ఈ పాయింట్ ఇప్పుడు యాడ్ చేశాను కొత్తగా. సో, బెస్ట్ ప్రాక్టీస్ టు ఫాలో బిఫోర్ క్రియేటింగ్ పుల్ రిక్వెస్ట్. ఏందంటే సో, ఎప్పుడైనా మీ బ్రాంచ్ ఇంకా అన్ని చేంజెస్ అయిపోయిన తర్వాత ఆర్జిన్ కన్నా పుష్ చేసే ముందు ఇక్కడే మీరు గిటబ్‌కి పుష్ చేసే ముందరనే ఓకే. పుల్ రిక్వెస్ట్ కన్నా ఇక్కడ కోడ్ ఇక్కడికి మీరు బ్రాంచ్ పుష్ చేస్తారు కదా! ఆ పుష్ చేసే కన్నా ముందే ఇక్కడ ఆల్రెడీ సో, మీ వర్క్ అంతా అయిపోయిందనుకోండి. సో, ఎందుకంటే మాస్టర్ బ్రాంచ్ ఎప్పుడు మీరు బ్రాంచ్ క్రియేట్ చేసుంటారు. సో, మాస్టర్ బ్రాంచ్ ఎప్పుడు అప్డేట్ అయితా ఉంటది. సో, అదర్ టీమ్ మెంబర్స్ వేరే వాళ్ళ పుల్ రిక్వెస్ట్ కంప్లీట్ అయ్యి మాస్టర్ బ్రాంచ్ అప్డేట్ అయ్యి ఉంటది. సో, మీరు తీసుకున్న కొత్త బ్రాంచ్ మీరు క్రియేట్ చేసిన బ్రాంచ్ ఇప్పుడు కొత్త బ్రాంచ్ క్రియేట్ చేస్తారు. సో, మీ బ్రాంచ్‌లో మీ వర్క్ అంతా అయిపోయే లోపల సో, వేరే పుల్ రిక్వెస్ట్ వేరే టీమ్ మెంబర్స్ ఆల్రెడీ పుష్ చేసింటారనమాట. మాస్టర్ బ్రాంచ్ అప్డేట్ అయ్యి ఉంటది. సో, అప్పుడు మీరు పుష్ చేసేటప్పుడు మీరు కూడా పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తారు కదా! మాస్టర్ బ్రాంచ్. సో, దానికన్నా ముందే ఏం చేసేదంటే బెస్ట్ ఇది ఈ బ్రాంచ్ మీరు లోకల్‌లో ఉన్నప్పుడే సో, మాస్టర్ బ్రాంచ్‌లోకెళ్ళి సో, ఈ చేంజెస్ అంతా మీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత, మీ చేంజెస్ అంతా వర్క్ అయిపోయిన తర్వాత కమిట్ చేసి ఈ కోడ్‌ని కమిట్ చేసిన తర్వాత నార్మల్ కమిట్ మీరు ఈవెన్ పుష్ చేసిన ఆర్జిన్‌కి ఒకసారి ఇక్కడనే సో, మాస్టర్ బ్రాంచ్‌లోకి స్విచ్ అయిన తర్వాత లేటెస్ట్ కోడ్ తెచ్చుకొని ఆల్వేస్ సో, మళ్ళీ మీరు ఏ బ్రాంచ్ అయితే వర్క్ చేస్తున్నారో ఆ బ్రాంచ్‌లోకి ఎదర్ ఈ 1 అయితే 1 ఇంకో బ్రాంచ్ అయితే ఇంకో బ్రాంచో ఆ బ్రాంచ్‌లోకెళ్ళి బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి మాస్టర్ బ్రాంచ్‌ని మెర్జ్ చేయండి. మెర్జ్ ఇంటూ కరెంట్ బ్రాంచ్. సో, అప్పుడు మీకు తెలుస్తది. అప్పుడు ఏదైనా మీరు పుష్ చేసి మీరు ఆల్మోస్ట్ ఇంగ మీ బ్రాంచ్‌ని మీరు మాస్టర్ బ్రాంచ్‌లోకి పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తారని ముందర ఒకసారి ఇంకా మీరక్కడ రైజ్ చేసేక ముందు గిటబ్‌కెళ్ళి పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసేక ముందు ఇక్కడ ఒక్కసారి ఇట్లా మెర్జ్ చేయండి. మెర్జ్ చేస్తే అప్పుడు మీకు లేటెస్ట్ ఏమన్నా చేంజెస్ ఉంటే మీరిక్కడే ఆ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్‌ని పుష్ చేసి తర్వాత మీకు పుల్ రిక్వెస్ట్ అక్కడ రైజ్ చేయొచ్చు. సో, అది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో, ఏందంటే మళ్ళీ అగైన్ సో,
మాస్టర్ బ్రాంచ్‌ని లేటెస్ట్ తెచ్చుకొని, సో, మీ కరెంట్ ఉన్న ఏదైతే మీ వర్క్ కంప్లీట్ చేసిన బ్రాంచ్‌లోకెళ్ళి, సో, మాస్టర్ బ్రాంచ్ పైన రైట్ క్లిక్ ఇచ్చి, సో, మెర్జ్ ఇంటూ కరెంట్ బ్రాంచ్ అన్నప్పుడు ఇక్కడ మీకేదన్నా కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటే అక్కడొస్తాయి. ఆ కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటే ఏం కాన్‌ఫ్లిక్ట్స్ లేవనుకో, ఒకవేళ డైరెక్ట్ మెర్జ్ కాన్‌ఫ్లిక్ట్స్ ఒకవేళ చేంజ్ ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ కూడా లేటెస్ట్ తెచ్చుకొని మెర్జ్ కొట్టండి. మెర్జ్ అయిపోతాయి. ఒకవేళ కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటే ఇక్కడ కాన్‌ఫ్లిక్ట్స్ అన్నీ డిస్‌ప్లే చేస్తారు. ఆ కాన్‌ఫ్లిక్ట్స్‌ని ఒక్కొక్క ఫైల్‌లో ఆ కాన్‌ఫ్లిక్ట్స్‌ని రిజాల్వ్ చేసి మెర్జ్ కొట్టండి. సో, తర్వాత మీరు ఇంగ అక్కడ పోయి ఈ బ్రాంచ్‌ని ఇక్కడ పుష్ చేసి మళ్ళీ ఇక్కడికొచ్చి మీది ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ ఉంటారో యూజర్ 1 అయితే యూజర్ 1, యూజర్ 2 అయితే ఆ బ్రాంచ్ ఉంచి ఇప్పుడు పుల్ రిక్వెస్ట్ రైజ్ చేయండి. న్యూ పుల్ రిక్వెస్ట్ రైజ్ చేయండి. సో, దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఓకే. వాట్ ఈస్ స్టాష్, హౌ టు యూజ్ అనేది మనం చూద్దాము. సో, ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ బ్రాంచ్ ఉన్నారు. ఎనీ బ్రాంచ్ వేరే మీరు కొత్త బ్రాంచ్ అయినా ఏదైనా గానీ సో, వర్క్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ చేంజెస్ చేశారు. సో, సమ్ స్టైల్ యాడ్ చేశారు. వెల్కమ్ టు హోస్ట్ కొత్త పీ ట్యాగ్ యాడ్ చేశారు. సో, ఇండెక్స్ పేజ్‌లో సేవ్ చేశాను. సో, అట్లనే ప్రైవసీ పేజ్‌లో కూడా సో, వెల్కమ్ టు ప్రైవసీ పేజ్ సమ్ కలర్ యాడ్ చేశాను. ఓకే. చేంజ్ చేశాను. మీకు సడెన్‌గా వేరే ఫంక్షనాలిటీ టెస్ట్ చేయాల్సొచ్చింది. వేరే బగ్ వచ్చింది. సో, ఏదో ఇష్యూ వచ్చింది చెక్ చేయాలి. సో, ఈ చేంజెస్‌తో ఎట్లా చెక్ చేస్తారు? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 ఉన్నాయి. ఈ 2 బ్యాకప్ తీసుకోవచ్చు. 2 ఫైల్సే కాబట్టి కాపీ వేరే ప్యాడ్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఓకే. సో, అట్లా ఒక 10 ఫైల్స్‌లో మీరు చేంజ్ చేసింటే ఆ చేంజెస్ అన్నీ ఎట్లా సేవ్ చేస్తారు? సో, అట్లా టెంపరరీకి సేవ్ చేసుకోవాలంటే సో, కొద్దిసేపు ఈ చేంజెస్ కాకుండా ప్రీవియస్ కమిట్‌తో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారనుకోండి. సో, ప్రీవియస్‌గా మనం ఈ 2 చేంజెస్ చేయకముందు ఒకవేళ 10 చేంజెస్ కానీ ఏదైతే మాస్టర్ బ్రాంచ్ ఎట్లా ఉందో అట్లా వర్క్ చేయాలనుకున్నప్పుడు టెంపరరీగా మనము ఈ చేంజెస్‌ని మనం మధ్యలో ఉన్నాం కాబట్టి ఈ చేంజెస్‌ని కమిట్ చేయకోకుండా మనము స్టాష్ చేసుకోవచ్చనమాట టెంపరరీగా. సో, దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడ కమిట్ ఆల్ కొట్టుకోకుండా స్టాష్ ఆల్ అని కొడతామనమాట. చూడండి స్టాష్ ఆల్ అని కొడితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి స్టాష్ ఆల్ కొట్టిన తర్వాత మనకి కొత్త స్టాష్ అయితే క్రియేట్ అయింది. బట్ ఇక్కడ మనం చేసిన చేంజెస్ మనం ఇక్కడ కొత్తగా స్టైల్ యాడ్ చేసిన పీ ట్యాగ్ అవి 2 పేజ్‌లో లేదు చూడండి. ప్రీవియస్ ఏదైతే మాస్టర్ బ్రాంచ్ కమిట్ ఉందో ఆ ప్రీవియస్ లాస్ట్ కమిట్‌కి రివర్ట్ అయిపోయింది. సో, మనం ఇప్పుడు రీసెంట్‌గా చేంజ్ చేసిన చేంజెస్ అన్నీ ఇక్కడ ఈ స్టాష్‌లో ఉంటదనమాట. దీన్ని స్టాష్ అంటాము. సో, ఓకే. మనం ఏదో టెస్ట్ చేసినాము. ఇక్కడ కొత్త ఫంక్షను, ఈ ఫంక్షనాలిటీ సరిగ్గా వర్క్ అవుతుందా లేదా? ఏదో సమ్ ఇష్యూ ఉంటే దాన్ని టెస్ట్ చేసినాం. ఒకవేళ కొత్త బగ్ అయినా గానీ ఇష్యూ ఫిక్స్ చేసి, సబ్మిట్ చేసి, పుష్ చేసినాం కోడ్‌ని. ఓకే. తర్వాత మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ అయిపోయింది. మన వర్క్ అయిపోయింది. మళ్ళీ మనకిప్పుడు ప్రీవియస్ చేంజెస్‌కి రావాలనుకుందాం. ఓకే. సో, ప్రీవియస్ చేంజెస్‌కి రావాలంటే అప్పుడు ఏం చేస్తామంటే సో, రైట్ క్లిక్ వచ్చి ఓకే. సో, రైట్ క్లిక్ ఇచ్చి అప్లై యాజ్ అన్‌స్టేజ్డ్ అంటే ఈ 2 ఒకేలాగా వస్తది. కానీ ఇక్కడ మీరు 2 అబ్జర్వ్ చేయండి. అప్లై ఉంది, పాప్ ఉంది. సో, ఈ 2 ఆప్షన్స్‌లో అప్లై ఆల్ ఏదైనా ఒకటే మీనింగ్ వస్తది. అప్లై ఆల్ యాజ్ అన్‌స్టేజ్డ్ అని కొట్టండి. చూడండి మనకి ప్రీవియస్ చేంజెస్ మొత్తం వచ్చింది. పీ స్టైల్ దీంట్లో వచ్చింది. ఈవెన్ ప్రైవసీలో కూడా యాడ్ అయింది. ఓకే. సో, నేనేం చేస్తానంటే ప్రస్తుతానికి మళ్ళీ అండో చేస్తాను. ఓకే. ఈ 2 చేంజెస్ అండో చేసి ఈ స్టాష్ ఉంది కదా! మళ్ళీ చేస్తాను. సో, ఇందాక అప్లై యూజ్ చేసి చేసినాం కదా! ఇప్పుడు పాప్ యూజ్ చేసి చేస్తాను చూడు. పాప్ ఆల్ యాజ్ అన్‌స్టేజ్డ్. చూడండి పాప్ చేస్తే ఇక్కడ వన్స్ పాప్ యూజ్ చేస్తే అప్లై చేస్తే స్టిల్ అట్లే ఉంటుంది స్టాషు. వన్స్ పాప్ యూజ్ చేసినామంటే ఆటోమేటిక్‌గా స్టాష్ డిలీట్ అయిపోతది. బట్ చేంజెస్ కూడా వచ్చినాయన్నమాట. సో, అది అడ్వాంటేజ్. స్టాష్ అంటే ఏందంటే ఏదైనా టెంపరరీగా ఏదైనా ఒక బ్రాంచ్‌లో వర్క్ చేసేటప్పుడు సడెన్‌గా వేరే ఎమర్జెన్సీ ఏదైనా బగ్ వచ్చినప్పుడు సో, ఆ బగ్ పైన వర్క్ చేయడానికి స్టాష్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ బగ్ ఫిక్స్ చేసి ఆ కోడ్‌ని పుష్ చేసినా గానీ తర్వాత ఈ చేంజెస్‌ని మీరు ప్రీవియస్‌గా చేంజ్ చేసిన చేంజెస్‌ని మళ్ళీ రివర్ట్ చేసుకోవాలంటే స్టాష్ యూజ్ చేయొచ్చు. యాహ్! దట్ ఈస్ అబౌట్ స్టాష్. సో, ఫెచ్ అంటే ఏంటనేది మనం చూద్దాము. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చేంజ్ చేశాననుకుందాం. సో, మనం ఏదైనా ఒక కమిట్ చేద్దాము. ఓకే. సో, నేను మాస్టర్ బ్రాంచ్‌లోనే ఒక చిన్న చేంజ్ చేద్దాం. సో, వ్యూస్‌లోకెళ్ళు. సో, హోమ్ పేజ్‌లో, ఇండెక్స్ పేజ్‌లో జస్ట్ ఏదైనా ఒక పీ ట్యాగ్ కానీ ఎడిట్ కొట్టండి ఇక్కడ. ఎడిట్ కొట్టి ఒక పీ ట్యాగ్‌లో ఫెచ్ టెస్టింగ్ ఓకే. జస్ట్ ఏదో ఒకటి సమ్ టెక్స్ట్ ఇచ్చేసి పీ ఇచ్చేసి కమిట్ కొట్టండి. సో, ఫెచ్ చేంజెస్ ఓకే. కమిట్. సో, ఫెచ్ చేంజెస్ అయితే కమిట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం డైరెక్ట్‌గా కమిట్ చేసినాం. ఎక్కడ మాస్టర్ బ్రాంచ్‌లోనే కమిట్ చేసినాం కాబట్టి సో, మనం లోకల్‌లోకెళ్ళి ఏం చేద్దామంటే సో, ఇప్పుడు ఆ చేంజెస్
మనం డైరెక్ట్‌గా పుష్ చేస్తే పుల్ చేసినామనుకో ఇక్కడ యూజ్ చేసి పుల్ చేస్తే డైరెక్ట్‌గా ఆ చేంజ్ వచ్చేసి మనం ఇక్కడ ఎక్కడైతే చేంజ్ చేసామో ఇండెక్స్ పేజ్‌లో ఇప్పి ఫెచ్ టెస్టింగ్ డైరెక్ట్‌గా వచ్చేస్తది. ఎప్పుడు మనం డైరెక్ట్‌గా పుల్ చేస్తే. సో, కానీ పుల్ చేయకముందు మనం ఏ చేంజెస్ ఒకసారి చెక్ చేసి పుల్ చేద్దాం అనుకుంటే మన లోకల్‌లోకి అప్పుడు ఏం చేస్తామంటే ఫెచ్ యూజ్ చేస్తాం. సో, ఫెచ్ యూజ్ చేస్తే ఏమైతుందో చూడండి. మన కమిట్స్ అన్నీ ఎక్కడుంటాయంటే వివాల్ కమిట్స్‌లోకెళ్ళండి. సో, ఇక్కడ చూడండి ఇన్‌కమింగ్ ఫెచ్ చేస్తే అప్డేట్ ఇండెక్స్ సీఎస్‌హెచ్‌టీఎంఎల్ ఇది లోకల్ వరకు మన సిస్టమ్ వరకు వచ్చింది గానీ, బట్ మన బ్రాంచ్‌లోకి రాలేదు. గిట్‌లోకైతే వచ్చింది. మన గిట్ రిపాజిటరీలోకి ఫెచ్ చేసినప్పుడు ఓకే. ఇక్కడ చూడండి. సో, ఇది రావాలంటే ఈ స్క్రీన్ రావాలంటే ఇక్కడ మీరు వ్యూ ఆల్ కమిట్స్ కొడితే ఇక్కడ వస్తదనమాట. సో, ఇక్కడ ఫెచ్ చేసినాం కాబట్టి నేను ఆల్రెడీ ఫెచ్ కొట్టాను కాబట్టి ఇక్కడ ఫెచ్ ఇక్కడికి ఆల్రెడీ వచ్చేసింది. ఇన్‌కమింగ్ 1లో ఉంది. సో, మీరు ఏ చేంజ్ వచ్చిందనేది చూడొచ్చనమాట. ఇంకా పుల్ చేయకముందు ఫెచ్ టెస్టింగ్ అనేది చూడండి ఇక్కడ డిఫరెన్స్ డబుల్ క్లిక్ ఇచ్చింటే సో, ఇది క్లోజ్ చేయండి. సో, ఈ ఫైల్ ఇక్కడ చేంజెస్ కూడా మనము కనిపిస్తాయనమాట. ఏ చేంజెస్ వచ్చింది. సో, ఫెచ్ టెస్టింగ్ అనేది ప్లస్ అయింది. యాడ్ చేసాము. సో, కావాలంటే మీరు లోకల్‌లో మామూలుగా మన సిస్టమ్‌లోకెళ్తే ఇంకా రాలేదు ఫెచ్ సిస్టమ్. బట్ ఇక్కడ స్టిల్ మనం ఇక్కడ కమిట్‌లో ఇక్కడ మనం చూడొచ్చనమాట. మన గిట్‌లో ఏ చేంజ్ అయితే వస్తుంది. సో, ఇది ఓకే. ఇది కావాలనుకుంటే ఈ చేంజ్ మీరు ఇక్కడైనా పుల్ అని కొడితే ఆటోమేటిక్‌గా ఈ ఫైల్‌లోకి యాడ్ అయిపోతుంది. లేదు ఇక్కడనే పుల్ అని కొట్టినా అయిపోతుంది. ఓకే. ఇక్కడ కూడా పుల్ కొట్టినా కూడా వచ్చేస్తదనమాట. ఈవెన్ ఫెచ్ కూడా ఇక్కడ నుంచి చేయొచ్చు ఇట్లా. సో, పుల్. సో, ప్రస్తుతానికైతే నేను ఇక్కడే గిట్ రిపాజిటరీ నుంచి పుల్ అని కొడతాను చూడండి. పుల్ కొడితే ఇక్కడ 0 అయిపోయింది. ఇక్కడ 0 అయిపోతుంది చూడండి. ఇన్‌కమింగ్ 0 అయిపోతుంది. చూడండి ఇన్‌కమింగ్ 0 అయిపోయింది. అంటే ఆ చేంజెస్ వచ్చేసి ఇండెక్స్ పేజ్‌లోకి కూడా వచ్చించు. ఫెచ్ టెస్టింగ్ వచ్చిందనమాట. సో, అది ఫెచ్. ఈవెన్ ఒకవేళ మీరు సో, ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ బ్రాంచ్‌లో ఉంటారు. సో, రిమోట్స్ ఉంటాయి కదా! ఇక్కడ ఫ్యూచర్ బ్రాంచ్ ఒకవేళ ఇంకో కేస్‌లో కూడా ఎప్పుడైనా మీరు వేరే వాళ్ళవి ఎవరివన్నా ఐ మీన్ సో, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసినారు. వేరే వాళ్ళు క్రియేట్ చేసినారనుకోండి ఇక్కడ. ఏదో సంథింగ్ వివాల్ బ్రాంచెస్. సో, బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేద్దాము. ఫ్యూచర్. సో, యూజర్ 3 బ్రాంచ్ అనుకుందాం. ఓకే. క్రియేట్ న్యూ బ్రాంచ్. సో, ఇక్కడ బ్రాంచ్ క్రియేట్ అయింది. సో, మీరు ఈ బ్రాంచ్‌ని కూడా మీరు లోకల్‌లో చూడాలనుకోండి ఇక్కడ మీకు రిమోట్ రిపాజిటరీలో అది రాదనమాట. యూజర్ 3 బ్రాంచ్. సో, ఎప్పుడైతే మీరు ఇక్కడికెళ్ళి సో, ఇక్కడైనా చేయొచ్చు ఫెచ్. లేదు ఇక్కడ గిట్ చేంజెస్‌లో కూడా ఫెచ్ యూజ్ చేయొచ్చనమాట. లేదు ఇక్కడ ఫెచ్ అయినా ఎక్కడైనా మనం ఫెచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫెచ్ చేస్తాను చూడండి ఇప్పుడు. సో, మనకి ఇప్పుడు రిమోట్‌లో క్రియేట్ చేసిన బ్రాంచ్ కూడా మనకి ఇక్కడ చూపిస్తదనమాట రిమోట్స్‌లో. సో, ప్రస్తుతానికి లేదు కదా! సో, నేనైతే ఇప్పుడు ఇది క్లిక్ చేస్తాను చూడు ఫెచ్ ఆల్. సో, ఫెచ్ అని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ బ్రాంచెస్‌లోకెళ్ళి రిమోట్స్‌లోకెళ్ళండి. చూడండి ఇప్పుడు యూజర్ 3 బ్రాంచ్ కూడా వచ్చిందనమాట. సో, ఇది ఇంకా చెక్‌ఔట్ చేయలేదు. మనం చెక్‌ఔట్ చేసుకుంటే దీనిపైన క్లిక్ చేస్తే ఇవి ఆబ్వియస్‌గా చెక్‌ఔట్ అయితుంది. సో, అట్లా ఫెచ్ చేసుకోవచ్చు. యూజర్ బ్రాంచెస్ కూడా మీరు చెక్ చేయాలంటే చెక్ చేసుకోవచ్చు. చెక్‌ఔట్ చేసుకోవచ్చు. యూజింగ్ ఫెచ్ అనమాట. సో, అది ఫెచ్ గురించి. ఓకే. పుల్ దెన్ పుష్ ఇదేంటనేది చూద్దాం ఇప్పుడు. సో, సింక్, పుల్, పుష్ అనమాట. సో, ఆల్వేస్ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సింక్ మీన్స్ ఫస్ట్ బ్రింగ్ అదర్ చేంజెస్. మనం ఏదైనా చేంజ్ చేసి కోడ్ మనం పుష్ చేసేటప్పుడు ఇక్కడ చేంజ్ చేసిన తర్వాత పుష్ చేసేటప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి ఏందంటే ఫస్ట్ పుల్ చేసి వేరే వాళ్ళ చేంజెస్‌ని తర్వాత మన చేంజెస్ కలిపి పుష్ చేయడము బెస్ట్ అనమాట. పుల్ బిఫోర్ యూ పుష్ అనమాట దాని మీనింగ్. సో, మనం వేరే అది యూజ్ చేసినామంటే ఆప్షన్ ఫస్ట్ వేరే వాళ్ళ చేంజెస్ మన లోకల్‌లోకి వస్తాయి. వాళ్ళ చేంజెస్‌తో పాటు మళ్ళీ మన చేంజెస్ కూడా మనం పుష్ చేస్తామన్నమాట. సో, పుల్ అంటే ఏందంటే గెట్ లేటెస్ట్ చేంజెస్, గిట్ చెక్స్ ఎవరైనా వేరే వాళ్ళ బ్రాంచ్‌లో అప్డేట్స్ ఉంటే వస్తాయన్నమాట మెయిన్ బ్రాంచ్ నుంచి. ఇట్ డౌన్లోడ్స్ దే చేంజెస్ ఇంటూ లోకల్ కోడ్ దెన్ ప్రివెంట్స్ యూ ఓవర్ రైడింగ్ సమ్‌వన్ ఎల్స్ వర్క్ అనమాట. సో, మనం మళ్ళీ వాళ్ళది ఓవర్ రైడ్ చేయకుండా ఆల్రెడీ మనం తెచ్చుకొని ఈవెన్ ఏదైనా మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కూడా మనం లోకల్‌లో రిజాల్వ్ చేసుకొని ఫిక్స్ చేయొచ్చు అనమాట. ఫిక్స్ ఇట్ మాన్యువల్లీ, కమిట్ ద మెర్జ్. సో, పుష్ సెండ్ యువర్ చేంజెస్ మళ్ళీ తర్వాత మన చేంజెస్‌ని మనము పుష్ చేయొచ్చు అనమాట. సో, బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే సింక్స్ ఎన్ష్యూర్స్ యువర్ బ్రాంచ్ ఈస్ అప్డేటెడ్ విత్ ద లేటెస్ట్ కోడ్. సో, మన మాస్టర్ బ్రాంచ్‌లో ఏదైతే లేటెస్ట్ కోడ్ ఉందో సో, అది అప్డేట్ అవుతుంది బిఫోర్ యూ సెండ్ యువర్ చేంజెస్ అనమాట. సో, మనం మాస్టర్ బ్రాంచ్‌ని అప్డేట్ చేసి మన లోకల్‌లో మళ్ళీ మన చేంజెస్‌ని కూడా మిక్స్ చేస్తాం అనమాట. సో, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక చేంజ్ చేసినాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవసీ సమ్ చేంజెస్ యాడ్ చేశాను.
ఓకే. సో, నేను ఇన్‌స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ కమిట్ ఆల్ అండ్ పుష్ బదులు ఇక్కడ సో, సింక్రనైజ్ అండ్ పుల్ దెన్ పుష్. ఓకే. సారీ మనం సేవ్ చేయలేదు. సో, ఫస్ట్ అయితే ఒక కమిట్ చేయండి. ఓకే. సో, కమిట్ చేయండి సమ్ చేంజెస్. ఓకే. కమిట్ ఆల్. సేవ్ అండ్ కమిట్ మనం ఈ ఫైల్ సేవ్ చేయలేదు కాబట్టి సో సేవ్ అండ్ కమిట్ కొట్టండి. సేవ్ అండ్ కమిట్ అయిన తర్వాత సో ఇక్కడ ఒకటి అవుట్ గోయింగ్ ఉంది. ఈ చేంజ్ని డైరెక్ట్ పుష్ చేసే బదులు డైరెక్ట్ ఇట్లా పుష్ చేస్తే వెళ్ళిపోద్ది. ఆ పుష్ చేసే బదులు ఇక్కడ సింక్ అండ్ పుల్ ఈవెన్ ఈ ఆప్షన్ అయినా సింక్ అండ్ పుల్ హియర్ ఇక్కడ ఈ రౌండ్ ఉంది కదా ఇది వచ్చేసి సింక్ పుల్ దెన్ ప్లస్ ఇక్కడైతే సో ఇక్కడైతే సింక్ పుల్ దెన్ పుష్. సో మనకి ఏదైనా రిమోట్ రిపాజిటరీలో చేంజెస్ ఉంటే అవి తెచ్చుకొని తర్వాత మన చేంజెస్ కూడా పుష్ చేయమని అర్థం అనమాట. సో అది సో ఇట్స్ బెస్ట్ ప్రాక్టీస్ ఇది కూడా యూజ్ చేయండి. మీరు పుష్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ కూడా యూజ్ చేయండి. సింక్ పుల్ దెన్ పుష్ ఇది కూడా మంచి ఆప్షన్. ఓకే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ సింక్రనైజ్ పుల్ అండ్ పుష్ ఆప్షన్. సో గైస్ సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ గుడ్ ట్యుటోరియల్ స్టిల్ అదర్ ఆల్. సో మీరు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు ఆటోమేటిక్గా అన్ని ఆపరేషన్స్ మ్యాక్సిమం 99% మీరు చేయగలరు. ఏదైనా చేయకపోయినా మీరు జస్ట్ అది గూగుల్ చేసినా కూడా అప్పుడు మీరు చేయగలరు ఈ నాలెడ్జ్ బేస్ చేసుకొని. దట్ ఈస్ ఆల్ అబౌట్ గిట్ గిట్ టాపిక్. సో మీకు ఈజీగా అర్థమైంటే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వ్యూ అండ్ కంపేర్ కమిట్స్ ఆల్సో ఫైల్ హిస్టరీ గురించి చూద్దాం. సో వ్యూ అండ్ కంపేర్ కమిట్స్ అంటే ఏందనేది చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాను. సో మీరు ఇక్కడ వెళ్తే ఇక్కడ చూడండి యారో క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ ఆల్ కమిట్స్ యారో క్లిక్ చేస్తే వ్యూ ఆల్ కమిట్స్లోకి వెళ్తే మనం మన ప్రాజెక్ట్లో అన్ని కమిట్స్ ఎన్ని ఉన్నాయనేది మనం చేంజ్ చూడొచ్చు అనమాట. సో ఎన్ని కమిట్స్ అయినా మాస్టర్ బ్రాంచ్లో. సో మీరు ఏ కమిట్లో ఏ చేంజెస్ చూసారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కమిట్లో ఏ చేంజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కమిట్ చెక్ చేస్తాను. సో ఈ కమిట్ మీరు డబల్ క్లిక్ ఇస్తే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో మీరు ఈ బటన్ ఇది ఉంది కదా చూడండి ఇక్కడ డాట్స్. సో దీన్ని క్లిక్ చేయండి. సో బిగ్గర్గా కనిపిస్తుంది. సో ఆ కమిట్లో ఏమేమి చేంజ్ చేశారు చూడండి ఇక్కడ ఫస్ట్ బ్రాంచ్ వర్క్ డన్. సో ఫస్ట్ బ్రాంచ్ యూజర్ చేంజెస్ టు ఈ చేంజెస్ జరిగిందన్నమాట. వర్క్ డన్ నుంచి ఎక్స్ట్రా యూజర్ టు చేంజ్ అనేది మనం చేంజ్ చేస్తాం అన్నమాట కమిట్లో. సో అట్లా మనం ఏ చేంజ్లో అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకో. సో ఇప్పుడు చూడండి ఇది కూడా మనము డబుల్ క్లిక్ ఇస్తే దీన్ని క్లిక్ చేయండి. ఓకే. సో ఇది చేంజ్ అవ్వలేదు. డబుల్ క్లిక్ ఇవ్వండి. సో ఇది ఇవ్వండి. చూడండి ఈ కమిట్కి సో ప్రీవియస్గా వెల్కమ్ హలో ఉన్నది. తర్వాత మనము హలో వరల్డ్ యాడ్ చేసినమాట. అట్లా మీరు ప్రీవియస్ కమిట్స్ చూడొచ్చు అనమాట. ఆ కమిట్లో ఏ చేంజ్ చేశారు ప్రీవియస్ లేదు. ఒకవేళ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి హలో టెక్స్ట్ యాడెడ్. సో ఇన్ బిట్వీన్ సో ఈ మధ్యలో అన్ని చేంజెస్ ఏమేమి చేంజెస్ జరిగినాయి చూడంటే ఇవి రెండు సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని సెకండ్ వన్ కూడా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఓకే కంపేర్ కమిట్స్ చూడండి దీన్ని క్లిక్ చేయండి బిగ్గర్గా వస్తుంది. సో కమిట్ చేస్తే ఈ చేంజెస్ అన్నీ జరిగినాయన్నమాట. ప్రీవియస్గా ఫస్ట్ దాంట్లో వెల్కమ్ హలో మాత్రమే ఉన్నది ఫస్ట్ చేంజ్. తర్వాత కమిట్స్లో 1 by 1 ఈ టెక్స్ట్ అన్ని యాడ్ చేసినమాట. వరల్డ్ ఈ డిస్ప్లే ఫస్ట్ వర్క్ డన్ యూజర్ టు చేంజెస్. సో ఇదంతా ఇన్ బిట్వీన్ ఆ మధ్యలో కమిట్స్ వల్ల ఇది చేంజెస్ అనమాట. ఫస్ట్ కమిట్కి ఆ మధ్యలో ఉన్న కమిట్స్లో చేంజెస్ అన్నీ ఇక్కడ మనం కంపేర్ చేసుకోవచ్చు అనమాట ఇన్ బిట్వీన్. అర్థమవుతుందా? సో ఎట్లా అంటే అది ఇన్ బిట్వీన్ వచ్చేసి ఇట్లా 2 సెలెక్ట్ చేసుకొని సో మనం డబుల్ క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్ ఇచ్చి కంపేర్ అనుకుంటున్నా కంపేర్ కమిట్స్ అన్న సో అట్లా వస్తుంది అనమాట. ఆ మధ్యలో జరిగిన అన్ని చేంజెస్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. డిఫరెన్స్ ఫస్ట్ ఎంత ఉన్నది తర్వాత ఏ చేంజెస్ అయినాయి అనేది. సో అది కంపేర్ టు కమిట్స్ వచ్చేసి ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఫైల్ హిస్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఫైల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఫైల్ ఉంది. ఈ ఇండెక్స్ ఫైల్ ఎవరెవరు అప్డేట్ చేశారు, ఎప్పుడు అప్డేట్ చేశారు, ఏదైనా ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ ఎవరు చేశారు ప్రీవియస్గా, లాస్ట్ అప్డేటెడ్ ఎవరు అనేది మనం ఇక్కడ చూడొచ్చు వ్యూ హిస్టరీ. సో వ్యూ హిస్టరీ ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చి గిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి గిట్లోకి వెళ్ళి మళ్ళీ సబ్లోకి వెళ్తే వ్యూ హిస్టరీ అని వస్తుంది. ఆ వ్యూ హిస్టరీ క్లిక్ చేస్తే అర్థమవుతుంది అనమాట. సో ప్రీవియస్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ రిజల్ట్స్ ఉంది. సో వ్యూ కమిట్ డీటెయిల్స్ కొడితే ఆ ప్రీవియస్ రిక్వెస్ట్కి మనకి ఈ చేంజెస్ ఏమున్నాయి. సో యూజర్ టు చేంజెస్ని మనం యాడ్ చేసినమాట కొత్తగా. సో ఇక్కడ లేదు. సో అట్లా ఆ ప్రీవియస్లో ఏ చేంజ్ ఉన్నది మనం తర్వాత ఆ కమిట్కి ఏ చేంజ్ చేసినామో అట్లా చూడొచ్చు. అండ్ ఆల్సో
ఏదైనా ఇష్యూ ఉన్నా ఇన్ బిట్వీన్ సేమ్ దీని మధ్య ఇంతకుముందులాగా ఈ హిస్టరీకి ఇట్లా కంపేర్ చేసుకోవచ్చు. ఆ ఫైల్‌కి, ఈ ఫైల్‌కి ఏమేం చేంజెస్ ఉన్నాయో అట్లా చూసుకోవచ్చు. ఓకే. సో, ఎవ్వరు చేంజ్ చేస్తారని ఇప్పుడు అన్నీ మనం ఒకటే ఉన్నాం కాబట్టి ఒకరే చేంజ్ చేస్తారు. సో, మనకు ఒకవేళ అదర్ యూజర్ ఎవరైనా చేంజ్ చేసినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ మనము ఇక్కడ వ్యూ హిస్టరీలో చూడొచ్చనమాట. ఏ ఫైల్‌లో ఏ చేంజ్ ఏ డేట్‌లో అయిందనేది అన్ని ఇన్ఫర్మేషన్ మనము ఇక్కడ చూడొచ్చు. డేట్ అని కూడా ఉంటాయన్నమాట. సో, దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫైల్ హిస్టరీ. So guys, so that is all about the main important concepts in good tutorial. Still other all. సో మీరు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు ఆటోమేటిక్గా అన్ని ఆపరేషన్స్ మ్యాక్సిమం 99% మీరు చేయగలరు. ఏదైనా చేయకపోయినా మీరు జస్ట్ అది గూగుల్ చేసినా కూడా అప్పుడు మీరు చేయగలరు ఈ నాలెడ్జ్ బేస్ చేసుకొని. దట్ ఈస్ ఆల్ అబౌట్ గిట్ గిట్ టాపిక్. సో మీకు ఈజీగా అర్థమైంటే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.